వెల్కమ్ బ్యాక్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఇప్పటి వరకు మనం జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీద మనం 4 వీడియోస్ చూసాం కదా. ఈ వీడియో దిస్ ఇస్ ద 5th వీడియో ఆన్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియోస్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా క్యూరేట్ చేసిన వీడియోస్. డెఫినెట్లీ మీరు స్క్రీన్ చూడకపోయినా పర్వాలేదు, కానీ వినండి. దాంతో మీకు జీకే బూస్ట్ అంటే యూ విల్ ఎన్హాన్స్ యువర్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఓకే, సో ఈ వీడియో నేను ఎలా ప్రిపేర్ చేశానంటే, తెలంగాణ డిఎస్సి 2024 క్వశ్చన్ పేపర్స్ తీసుకుని చాలా రోజులు నడిచింది కదా వాళ్ళ ఎగ్జామ్స్. చాలా సెట్స్ ఆఫ్ పేపర్స్ ఉన్నాయి, చాలా షిఫ్ట్స్. అన్ని షిఫ్ట్స్లోంచి క్వశ్చన్స్ తీసుకుని వాటి మీద బేస్ చేసిన వీడియోస్ ఇవి. ఓకే, సో ఈ వీడియోలో కూడా మనము ప్రీవియస్ వీడియోలో లాగా 50 క్వశ్చన్స్ని చూద్దాం. ఓకే, ఈ క్వశ్చన్ అంటే ఏంటి? ఒక క్వశ్చనే తీసుకుని దాని మీద మనం ఇలాబరేట్ చేద్దాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పిఎం ఇటలీలో దేనికి వెళ్ళారు జూన్ 2024 అని క్వశ్చన్ తెలంగాణ డిఎస్సిలో అడుగుంటే మిగతా ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఏంటి అన్నది కూడా మనం కవర్ చేద్దాం. ఓకే, సో ఒక క్వశ్చన్ని మనం కవర్ చేస్తున్నాము అంటే దానికి తోడు ఇంకొక 10 క్వశ్చన్స్కి మనకు ఆన్సర్స్ ప్రిపేర్ అవుతున్నాయి. ఓకే, సో లెట్ us బిగిన్. మీకు ఆన్సర్ ఆల్రెడీ నేనే ఇక్కడ ఇచ్చేస్తున్నాను. యూ జస్ట్ హ్యావ్ టు లిసన్ అండ్ రిమెంబర్ వాట్ ఐఎమ్ స్పీకింగ్. ఓకే, సో ఫస్ట్ అన్నిటికంటే ఫస్ట్ మనము పిఎం మోడీ 3rd టైం ప్రైమ్ మినిస్టర్గా ఎలెక్ట్ అయిన తర్వాత ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఎక్కడెక్కడికి వెళ్ళారు అన్న టాపిక్ ఫస్ట్ కవర్ చేద్దాం. ఓకే, ఇదే ఒక 7-8 ఉన్నాయంటే దీని మీదే అసలు ఒక వీడియో నేను చేయొచ్చు, అలా ఉన్నాయి. సో ఇందులో అన్నిటికంటే ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఆఫ్ పిఎం మోడీ ఆఫ్టర్ అజ్యూమింగ్ ఆఫీస్ ఫర్ 3rd టర్మ్ ఈజ్ టు ఇటలీ ఇన్ జూన్ 2024. 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత తొలి విదేశీ పర్యటన. ఈ ఇటలీకి ఎందుకు వెళ్ళారు? టు అటెండ్ G7 సమ్మిట్ హెల్డ్ ఎట్ అపూలియాలో జరిగిన G7 సమ్మిట్లో పాల్గొన్నారు. నవంబర్ 2024లో పిఎం మోడీ బ్రెజిల్లోని రాయో డి జెనైరోకి వెళ్ళారు. ఓకే, ఎందుకు? టు పార్టిసిపేట్ ఇన్ ద 19th G20 సమ్మిట్ ఇన్ రాయో డి జెనైరోలోని 19వ G20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఇక్కడ వీళ్ళు ఈ సమ్మిట్లో దే ఫోకస్డ్ ఆన్ పావర్టీ రిడక్షన్, క్లైమేట్ ఫినాన్సింగ్, ఇంటర్నేషనల్ కోఆపరేషన్, దరిద్రత నివారణ, వాతావరణ ఆర్థిక వనరులు, అంతర్జాతీయ సహకారం అంశాలపై దృష్టి. ఓకే, సో ఇలా నేను ఒక టాపిక్ మీద ఏవైతే పాయింట్స్ ఇచ్చానో అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. అందుకని ఏదో ఇందులో ఒక పాట గుర్తుపెట్టుకుంటే చాలు అని అనుకోద్దు. ఎందుకంటే బ్రెజిల్ ఎందుకు వెళ్ళారు అంటే G20 సమ్మిట్కి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ జరిగింది 19th G20 సమ్మిట్ అంటే రాయో డి జెనైరో అని గుర్తుపెట్టుకోవాలి. రాయో డి జెనైరోలో జరిగిన G20 సమ్మిట్ ఎన్నోది అంటే 19th అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. వాట్ వాజ్ ద ఫోకస్ ఇన్ దిస్ సమ్మిట్ అంటే ఫోకస్ ఆన్ పవర్టీ రిడక్షన్, క్లైమేట్ ఫైనాన్సింగ్, ఇంటర్నేషనల్ కోఆపరేషన్. ఇలా ఒక టాపిక్ మీద చాలా రకాల క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. థర్డ్ వన్ గయానా. నవంబర్ 2024లో గయానా కూడా వెళ్ళొచ్చేసారు పిఎం మోడీ. ఈ గయానాకి లాస్ట్ 50 yearsలో మన ప్రైమ్ మినిస్టర్లు ఎవ్వరు వెళ్ళలేదట, అక్కడికి కూడా వెళ్ళొచ్చేసారు. సో ఫస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ టు విజిట్ ఇన్ ఓవర్ 50 years. 50 సంవత్సరాల తర్వాత గయానా సందర్శించిన మొదటి భారత ప్రధాని. ఓకే, టు బూస్ట్ కల్చరల్ అండ్ ఎకనామిక్ టై, సాంస్కృతిక ఆర్థిక సంబంధాలు బలోపేతం చేశారు. ఫోర్త్ వన్ కువైట్. ఇది చాలా ఇంపార్టెంట్. డిసెంబర్ 2024లో కువైట్కి వెళ్ళారు. ఈ కువైట్కి వెళ్ళినప్పుడు ఈయనకి ఒక అవార్డు కూడా ఇచ్చారు. హీ వాజ్ అవార్డెడ్ ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్, కువైట్స్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ అవార్డు అందుకున్నారు. కువైట్ అత్యున్నత పౌర బహుమతి ఇన్ రికగ్నిషన్ ఆఫ్ స్ట్రెంగ్థెన్డ్ బైలాటరల్ టైస్, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసినందుకు ఈ గౌరవం. ఫిబ్రవరి 2025లో పిఎం మోడీ యుఎస్ఏకి వెళ్ళారు. యుఎస్ఏలో హీ లాంచ్డ్ యుఎస్ ఇండియా కాంపాక్ట్ విత్ ప్రెసిడెంట్ ట్రంప్. అధ్యక్షుడు ట్రంప్తో కలిసి యుఎస్ ఇండియా కాంపాక్ట్ ప్రారంభం. ఈ కాంపాక్ట్ ఫుల్ ఫామ్ ఇస్ క్యాటలైజింగ్ ఆపర్చునిటీస్ ఫర్ మిలిటరీ పార్ట్నర్షిప్, యాక్సిలరేటెడ్ కామర్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, సో ఈ మీటింగ్ ఏదైతే జరిగిందో దీంట్లో కీ ఫోకస్ ఈజ్ ఆన్ మిలిటరీ, కామర్స్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్, రక్షణ, వాణిజ్యం, సాంకేతిక సహకారం. ఓకే, ఫుల్ ఫామ్ ఆఫ్ కాంపాక్ట్ ఏంటి అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి.
ఫిబ్రవరి 2025లో ఫ్రాన్స్కి వెళ్ళారు. హియర్ హీ లాంచ్డ్ లోగో ఫర్ ఇండియా ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్ 2026. భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్ 2026 లోగోను ప్రారంభించారు. ఎంఫసిస్ ఈజ్ ఆన్ జాయింట్ ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్, ఉమ్మడి ఆవిష్కరణ ప్రాజెక్టులపై దృష్టి. 7th March 2025లో మారిషస్ వెళ్లారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మారిషస్ 57th నేషనల్ డే సెలబ్రేషన్స్లో పిఎం మోడీని చీఫ్ గెస్ట్గా పిలిచారు. 57వ జాతీయ దినోత్సవానికి ప్రధాన అతిథిగా హాజరయ్యారు. ఓకే, ఇక్కడ పిఎం మోడీకి ఒక అవార్డు కూడా ఇచ్చారు. ఇట్ ఈస్ మారిషస్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్, అత్యున్నత పౌర బహుమతి. దీన్ని మనం షార్ట్ ఫామ్లో జీసీఎస్కే అంటాం. గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్. ఓకే, ఈ రెండు ఆనర్స్ అవార్డ్స్ ఇచ్చి పంపించారు. జీసీఎస్కే అంటే గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్. ఓకే, ఈ రెండు ఆనర్స్ మన ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చారు. హీ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ లీడర్ టు రిసీవ్ ఇట్. ఈ గౌరవం పొందిన మొదటి భారత నాయకుడు. ఓకే, మధ్యలో మనకి మారిషస్తో గొడవలు వచ్చాయి, అక్కడికి మనం టూరిజం వెళ్ళకూడదు అని చెప్పి ఎప్పుడైతే మనం లక్షద్వీప్ని డెవలప్ చేస్తున్నాం అని చెప్పి చూసారో అప్పుడు వాళ్ళు 57th నేషనల్ డే సెలబ్రేషన్స్కి పిఎం మోడీని పిలిచి ఆయనకి అవార్డ్స్ ఇచ్చి పాసిఫై చేశారనమాట. ఫ్రేమ్వర్క్ లాంచ్డ్ ఫర్ యూజ్ ఆఫ్ ఐఎన్ఆర్ అండ్ ఎంయూఆర్ ఇన్ ట్రేడ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మారిషస్కి ఇండియాకి మధ్యలో కామర్స్ ట్రేడ్ ఏదైతే నడుస్తుందో దాంట్లో ఈ రెండు కరెన్సీస్ నడవాలి అని చెప్పి ఒప్పందం అనమాట. ఐఎన్ఆర్ మరియు ఎంయూఆర్ అంటే మారిషస్ రూపీ స్థానిక కరెన్సీల వినియోగానికి రూపకల్పన ఇంకా డిసైడ్ అవ్వలే. దేర్ ఇస్ అ ప్రపోజల్. ఏప్రిల్ 2025లో పిఎం మోడీ శ్రీలంకకి వెళ్ళారు. హియర్ హీ ఇనాగరేటెడ్ 120 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్. 120 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించారు. హీ సైన్డ్ ట్రిన్కోమలి ఎనర్జీ హబ్ అగ్రిమెంట్ విత్ యుఏఈ. ఇది యుఏఈ వెళ్ళినప్పుడు. ఓకే, సో యుఏఈతో మనం సైన్ చేసింది ఏంటి అంటే ట్రిన్కోమలి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. యుఏఈ భాగస్వామ్యంతో త్రికోణమలే ఏ హబ్ ఒప్పందంపై సంతకం. ఏప్రిల్ 2025లో థాయిలాండ్కి వెళ్ళారు టు అటెండ్ 6th BIMSTEC సమ్మిట్ ఇన్ బ్యాంకాక్. బ్యాంకాక్లో జరిగిన 6వ బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. రీజనల్ కోఆపరేషన్ అండ్ స్ట్రాటజిక్ డైలాగ్ ఇస్ ద ఫోకస్. ప్రాంతీయ సహకారం, వ్యూహాత్మక చర్చలపై దృష్టి. బిమ్స్టెక్ ఫుల్ ఫామ్ ఏంటి? బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. దాంతో అయిపోయింది. పిఎం మోడీ ట్రిప్స్ ఐ థింక్ 9 or 10 ట్రిప్స్ ఉన్నాయి. ఓకే, సెకండ్ క్వశ్చన్, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ చిల్డ్రన్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్? ఐక్యరాజ్య సమితి ప్రపంచ బాలల దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్సర్ ఈజ్ 20th November. దిస్ ఈజ్ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ చిల్డ్రన్స్ డే. అదే ఇండియాలో చిల్డ్రన్స్ డే మనము November 14th సెలబ్రేట్ చేసుకుంటాము. అది మనకి పండిత్ జవహర్లాల్ నెహ్రూ లేదా చాచా నెహ్రూ బర్త్డే రోజున. ఇలా యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ అబ్జర్వేషన్స్ డేస్ మనం చూస్తే January 24th ఇస్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్, అంతర్జాతీయ విద్యా దినోత్సవం. దీని థీమ్ 2025 థీమ్ ఇస్ AI అండ్ ఎడ్యుకేషన్, ప్రిజర్వింగ్ హ్యూమన్ ఏజెన్సీ ఇన్ ఎ వరల్డ్ ఆఫ్ ఆటోమేషన్. March 1st is Zero Discrimination Day, సున్నా వివక్ష దినోత్సవం. థీమ్ is We Stand Together. March 3rd వరల్డ్ వైల్డ్ లైఫ్ డే, ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఫైనాన్స్, ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ అండ్ ప్లానెట్. March 8th ఇంటర్నేషనల్ విమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఫర్ ఆల్ విమెన్ అండ్ గర్ల్స్ రైట్స్, ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్. March 20 ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్, అంతర్జాతీయ ఆనంద దినోత్సవం, కేరింగ్ అండ్ షేరింగ్. March 21st ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్, అంతర్జాతీయ అరణ్య దినోత్సవం. ఫారెస్ట్ క్రూషియల్ ఎకోసిస్టమ్స్ ఫార్ ఫుడ్ సెక్యూరిటీ. May 15th ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీస్, అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం. ఫ్యామిలీ ఓరియంటెడ్ పాలసీస్ ఫార్ సస్టైనబుల్ డెవలప్మెంట్. June 8th వరల్డ్ ఓషన్స్ డే, ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం. Sustainable fishing means more. October 4th United Nations Day, ఐక్యరాజ్య సమితి దినోత్సవం, ప్రమోటింగ్ పీస్, యూనిటీ అండ్ గ్లోబల్ పార్ట్నర్షిప్స్.
November 20, World Children's Day, Prapanch Balala Dinotsavam. The theme is yet to be announced. February 21st, International Mother Language Day, Antarjatiya Matrubhasha Dinotsavam, Multilingual Education, a necessity to transform education. March 14th, International Day of Mathematics, Antarjatiya Ganita Dinotsavam, Mathematics for everyone. March 20, International Day of Happiness, Happiness for all, forever. April 6th, International Day of Sport for Development and Peace, Antarjatiya Krida Abhiruddhi Mariyu Shanti Dinotsavam, Securing a Sustainable and Peaceful Future for All, the Contribution of Sport. June 5th, World Environment Day, Prapancha Paryavarana Dinotsavam, Land Restoration, Desertification and Drought Resilience. June 21st, International Day of Yoga, Antarjatiya Yoga Dinotsavam, Yoga for Humanity. August 12th, International Youth Day, Antarjatiya Yuvajana Dinotsavam, Green Skills for Youth Towards a Sustainable World. September 8th, International Literacy Day, Antarjatiya Saksharata Dinotsavam, Promoting Literacy for a World in Transition, Building the Foundation for Sustainable and Peaceful Societies. September 21st, International Day of Peace, Antarjatiya Shanti Dinotsavam, Actions for Peace, our ambition for the global goals. October 5th is World Teachers Day. September 5th is India's Teachers Day, Prapancha Upadhyayala Dinotsavam, the teachers we need for the education we want, the global imperative to reverse the teacher shortage. October 24th, United Nations Day, Aikyaraja Samiti Dinotsavam, Building Back Together for Peace and Prosperity. December 3rd, International Day of Persons with Disabilities, Vikalangula Antarjatiya Dinotsavam, Transformative Solutions for Inclusive Development, the role of innovation in fueling an accessible and equitable world. December 10th, Human Rights Day, Manava Hakkula Dinotsavam, Dignity, Freedom and Justice for all. ఓకే, ఇవి కాక ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఏవి అడుగుతారు అన్నదాన్ని బేస్ చేసుకుని ఇచ్చిన టేబుల్ ఇది. ఓకే, ఇవి కాక వెరీ ఇంపార్టెంట్ వన్స్ ఆర్ లేటెస్ట్గా కొత్తగా ఏం డేస్ యాడ్ చేశారు యుఎన్లో. ఓకే, ఇందులో అన్నిటికంటే ఫస్ట్ వచ్చేది ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది మర్కర్, 24th May. ఫస్ట్ సెలబ్రేటెడ్ ఇన్ 2024లో ప్రారంభమైంది. సెంట్రల్ అండ్ సౌత్ ఏషియాలో మర్కర్ అని చెప్పి ఒక వైల్డ్ గోట్ ఉంది. సో దాన్ని సేవ్ చేయడానికి, దాని కన్జర్వేషన్ కోసం అని చెప్పి స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్ ఇది. ఇట్ ప్రమోట్స్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అండ్ బయోడైవర్సిటీ. దక్షిణ ఆసియాలోని వన్యప్రాణి మార్కర్ను గుర్తిస్తుంది, అడవి జీవరాశుల రక్షణను ప్రోత్సహిస్తుంది. సెకండ్ వన్ దే హ్యావ్ స్టార్టెడ్ ఇస్ 2025లో స్టార్ట్ చేశారు. ఇది వరల్డ్ డే ఫర్ గ్లేషియర్స్ ఆన్ 21st March. ఫోకసెస్ ఆన్ గ్లేషియర్స్ రోల్ ఇన్ ఎకోసిస్టమ్స్, అర్జెస్ యాక్షన్ అగెయిన్స్ట్ గ్లేషియర్ మెల్టింగ్. 2025లో ప్రారంభమైంది. హిమనదాల పాత్రపై దృష్టి, వాటి కరుగుదలను ఆపటం కోసం చర్చలు తీసుకోవాలని చెప్పి. సో ఈ రెండిటి మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. Third one, how many sports persons received the Dhyan Chand Khel Ratna Award in 2025? I think వాళ్ళ పేపర్లో 2023 అనో 2024 అనో ఇచ్చారు. ఐ మేడ్ ఇట్ 2025. ఓకే, 2025లో ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్, 2025లో ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును పొందిన క్రీడాకారుల సంఖ్య ఎంత అంటే 4 ఇస్ ద ఆన్సర్. ఓకే, ఈ 2025 మనం అవార్డ్ రెసిపియెంట్స్ ఈ 4 ఎవరు అంటే డి గుకేష్, హర్మన్ ప్రీత్ సింగ్, ప్రవీణ్ కుమార్ అండ్ మను బేకర్. ఓకే, ఈ 4 మీరు గుర్తుపెట్టుకోవాలి. దీస్ ఆర్ ద 4 people who got ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ ఇన్ 2025. ఐ థింక్ January 26th ఇది డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఓకే, డి గుకేష్ ఏమో చెస్ ఆడతాడు, హర్మన్ ప్రీత్ సింగ్ హాకీ ప్లేయర్, ప్రవీణ్ కుమార్ పారా అథ్లెటిక్స్, and Manu Baker is shooting. Okay, now D Gukesh, he achieved the title of youngest world chess champion in 2024. 2024లో సింగపూర్లో డింగ్ లిరెన్ ఓడించి అత్యంత చిన్న ప్రపంచ ఛాంపియన్గా గుర్తింపు. ఓకే, హర్మన్ ప్రీత్ సింగ్ హాకీ ప్లేయర్, he led Indian men's hockey team to a bronze medal at the Paris 2024 Olympics. అందుకని ఇచ్చాం. ప్యారిస్ 2024 ఒలింపిక్స్లో భారత హాకీ జట్టుకి కాంస్య పథకం అందించారు.
Praveen Kumar, para-athletics, he won gold medal in men's high jump T64 category at the Paris 2024 Para-Olympic Games. Paris 2024 Para-Olympicsలో T64 high jump విభాగంలో స్వర్ణ పతకం గెలిచారు. Manu Baker shooting won 2 bronze medals at the Paris 2024 Olympics. First one is 10 meters air pistol individual, 10 meters air pistol mixed team. Manu Baker Paris 2024 Olympics లో the same thing. Okay. Now ఈ రాజీవ్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఏదైతే ఉందో ఇంతకు ముందు దీన్ని మనము రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అని చెప్పి పిలిచేవారు. ఓకే, స్టార్టింగ్లో ఇది స్టార్ట్ అయిందేమో 1991-92లో. అరౌండ్ మనం దీన్ని 1979లో వి రీనేమ్డ్ ఇట్ ఆఫ్టర్ మేజర్ ధ్యాన్ చంద్. ఓకే, it is awarded by Ministry of Youth Affairs and Sports Government of India. ఈ అవార్డ్ దొరికిన ఫస్ట్ రెసిపియంట్ ఇస్ విశ్వనాథన్ ఆనంద్, హూ ఇస్ ఎ చెస్ గ్రాండ్ మాస్టర్. ఇది ఇన్స్టిట్యూటెడ్ ఇన్ 91-92, కానీ పేరు మార్చింది మాత్రం తర్వాత ఎప్పుడు. మేజర్ ధ్యాన్ చంద్ అన్న ఆయన ఈజ్ ఎ లెజెండరీ ఇండియన్ హాకీ ప్లేయర్. 1905 నుంచి 1979 వరకు బతికారు. ఓకే, సో పేరు మార్చిన డేట్ ఏంటి అన్నది మనం తర్వాత ఒకసారి చూద్దాం. ఇట్ స్టార్టెడ్ హియర్ అండ్ తర్వాత దీని పేరు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు నుంచి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అని చెప్పి మార్చాం. Question number 4. Under the Telangana State Government project of developing 65 ITIs as Advanced Skill Development Training Centers, how many new courses are proposed to be introduced? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 65 ఐటీఐలను ఆధునిక నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలుగా అభివృద్ధి చేసే ప్రాజెక్ట్ కింద ఎన్ని కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని ప్రతిపాదించబడింది? ఓకే, ది ఆన్సర్ ఇస్ 9 లాంగ్ టర్మ్ and 23 short term courses. 9 దీర్ఘకాల మరియు 23 తాత్కాలిక కోర్సులు. Question number 5. Who is the author of the book The Merchant of Venice? Answer is William Shakespeare. The Merchant of Venice అనే పుస్తకాన్ని రాసిన రచయిత ఎవరు? విలియం షేక్స్పియర్. Sixth one. Which international airport in India is managed majorly by a private company? భారత్లోని ఏ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధానంగా ప్రైవేట్ సంస్థ చేత నిర్వహించబడింది? ఇస్ ఆన్సర్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఢిల్లీ. Antonio Costa, elected as the President of European Council, was formerly the Prime Minister of which country? యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆంటోనియో కోస్తా ముందు ఏ దేశ ప్రధానమంత్రి? ఇస్ ఆన్సర్ పోర్చుగల్ ఇస్ ద ఆన్సర్. సో మీకు ఆంటోనియో కోస్తా ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ కౌన్సిల్ అని గుర్తుపెట్టుకోవాలి. ప్రెసిడెంట్ ఆఫ్ కౌన్సిల్ అవ్వక ముందు ఏ దేశం ప్రైమ్ మినిస్టర్ అంటే పోర్చుగల్ అన్నది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 8. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ లీప్ ఇయర్ అన్న ఆప్షన్స్లో మనకి ఇచ్చిన వాటిలోంచి మనం చూసుకోవాలి. క్రింది పేర్కొన్న ఏ సంవత్సరం లీప్ ఇయర్ కాదు? ఓకే, లీప్ ఇయర్ అంటే ఏంటి? లీప్ ఇయర్ అంటే మనం డివైడెడ్ బై 4 చేస్తే అది మనకి డివైడ్ అయిపోవాలి. ఓకే, 4 4s are 16, 17, 18, 19, 4 7s are 28 to 5 డివైడ్ అయిపోయింది అంటే దిస్ ఈజ్ అ లీప్ ఇయర్. ఓకే, 4 ఏళ్లకు ఒకసారి వస్తుంది కాబట్టి. క్వశ్చన్ నెంబర్ 9. Through which constitutional amendment were village panchayats given constitutional status and in which year? ఏ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకు రాజ్యాంగ హోదా లభించింది మరియు ఏ సంవత్సరంలో? కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు విలేజ్ పంచాయత్స్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1992 ఇస్ ద ఆన్సర్. ఓకే, ఇలా ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఇంకా ఏమున్నాయి? 42nd అమెండ్మెంట్. దీన్ని మనము దిట్ ఈస్ కాల్డ్ మినీ కాన్స్టిట్యూషన్స్. ఇందులో we added fundamental duties and expanded directive principles. చిన్న రాజ్యాంగంగా ప్రసిద్ధి, ప్రాథమిక కర్తవ్యం, ఆదేశక సూత్రాలను వివరిస్తుంది. 44th అమెండ్మెంట్ ఇది 1978లో. రెస్టోర్డ్ రైట్స్ కర్టైల్డ్ డ్యూరింగ్ ది ఎమర్జెన్సీ 1975 నుంచి 77 ఎమర్జెన్సీ నడిచింది మనకి. అత్యవసర పరిస్థితుల్లో తగ్గించబడిన హక్కులను పునరుద్ధరించారు. ఓకే,
73rd Amendment 1992 ఇప్పుడు ఇందాక మనం చూసింది గేవ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు పంచాయతీ రాజ్ అంటే రూరల్ లోకల్ బాడీస్ పంచాయతీ రాజ్ వ్యవస్థకు రాజ్యాంగ హోదా ఇచ్చింది. 74th Amendment 1992లో గేవ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు అర్బన్ లోకల్ బాడీస్ మున్సిపాలిటీస్ పట్టణ స్థానిక సంస్థలకు రాజ్యాంగ హోదాని ఇచ్చింది. 52nd Amendment 1985 introduced the anti-defection law to stop MLA MP defections. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎంపీలను అర్హత కోల్పోవడాన్ని పరిచయం చేసిన చట్టం. 61st Amendment 1989లో reduced voting age from 21 to 18 years. ఓటు వయసు 21 నుంచి 18కి తగ్గింపు. 86th Amendment 2002లో made right to education 6 to 14 years a fundamental right under Article 21A. 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత తప్పనిసరి విద్య హక్కుని ప్రాథమిక హక్కుగా గుర్తించింది అండర్ ఆర్టికల్ 21A. ఓకే. Question number 10. How many cabinet ministers were sworn in by the union government apart from the prime minister after the general elections in June 2024? ఇవన్నీ మనకి తెలంగాణ డిఎస్సి 2024లో అడిగిన క్వశ్చన్స్. ఓకే. 2024 జూన్ సాధారణ ఎన్నికల తర్వాత ప్రధానమంత్రిని తప్పించి కేంద్ర ప్రభుత్వంలో ఎంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు అంటే ఆన్సర్ 30 is the answer. Question number 11. Dendrites, axon and synaptic knobs are all parts of which tissue? Dendrites, axon, synaptic knobs అని ఏ టిష్యూ భాగాలవి? ఆన్సర్ ఇస్ నర్వస్ టిష్యూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఇలాంటి ఇంకొన్ని క్వశ్చన్స్ మనము చూద్దాము ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారో. మొదటిది మనం ఆల్రెడీ చూసేసాం కదా. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ కిడ్నీ? కిడ్నీ యొక్క ఘటకం ఏమిటి అంటే నెఫ్రాన్. విచ్ సెల్స్ హెల్ప్ ఇన్ బ్లడ్ క్లాటింగ్? రక్తం గడ్డకట్టడంలో సహాయపడే కణాలు ఏవి అంటే ప్లేట్లెట్లు. విచ్ బ్రెయిన్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ కంట్రోల్స్ బ్యాలెన్స్? శరీర సమతౌల్యాన్ని నియంత్రించే మెదడు భాగం ఏది అంటే సెరెబెలం. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్? ఎర్ర రక్త కణాల పని ఏంటి? క్యారీ ఆక్సిజన్, ఆక్సిజన్ని మోసుకెళ్ళటం. విచ్ జాయింట్ ఈజ్ ఇన్ ద షోల్డర్? భుజంలో ఏ సంయోగం ఉంటుంది? బాల్ అండ్ సాకెట్ జాయింట్. విచ్ పిగ్మెంట్ గివ్స్ స్కిన్ కలర్? చర్మానికి రంగు కలిగించే రసాయనం ఏమిటి? మెలనిన్. విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫోటోసింథసిస్? ఫోటోసింథసిస్లో ఉపయోగించే వాయువు ఏది? కార్బన్ డైఆక్సైడ్. వేర్ ఈజ్ జెనెటిక్ మెటీరియల్ ఫౌండ్ ఇన్ ఎ సెల్? జెనెటిక్ పదార్థం కణంలో ఎక్కడ ఉంటుంది? న్యూక్లియస్ కర్ణికలో ఉంటుంది. విచ్ టిష్యూ కనెక్ట్స్ మసిల్స్ టు బోన్స్? కండరాలను ఎముకలకు అనుసంధానించే కణజాలం ఏమిటి? ఈజ్ టెండన్స్. వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ? మానవ శరీరంలో అతి పెద్ద అవయవం ఏది? స్కిన్ లేదా చర్మం. విచ్ విటమిన్ ఇస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద స్కిన్ బై సన్లైట్? సూర్యకాంతి ద్వారా చర్మంలో ఉత్పత్తి అయ్యే విటమిన్ ఏది? విటమిన్ డి. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ? మానవ శరీరంలో అత్యల్ప ఎముక ఏది? స్టేప్స్ ఇన్ ఇయర్, స్టేప్స్ చెవిలో. విచ్ బ్లడ్ గ్రూప్ ఇస్ ద యూనివర్సల్ డోనర్? యూనివర్సల్ డోనర్ బ్లడ్ గ్రూప్ ఏది? ఓ నెగటివ్. విచ్ ఆర్గన్ ఫిల్టర్స్ బ్లడ్ టు ఫార్మ్ యూరిన్? ఎముకల ద్రవం మూత్రంగా మారుతుంది. వాట్ ఈస్ దిస్? కిడ్నీస్, మూత్రపిండాలు. వాట్ ఈస్ కాల్డ్ ది పవర్ హౌస్ ఆఫ్ ద సెల్? కణానికి శక్తి కేంద్రం ఏంటి? మైటోకాండ్రియా. విచ్ టైప్ ఆఫ్ టీత్ ఆర్ యూస్డ్ ఫర్ కటింగ్ ఫుడ్? ఆహారం కొరికేందుకు అనుకుంటా ఉపయోగించే పళ్ళు ఏవి? ఇన్సిజర్స్. విచ్ హార్మోన్ రెగ్యులేట్స్ బ్లడ్ షుగర్? రక్తంలో షుగర్ నియంత్రించే హార్మోన్ ఏది? ఇన్సులిన్. విచ్ ఆర్గన్ స్టోర్స్ బైల్? ఏ అవయవం పిత్తాన్ని నిల్వ చేస్తుంది? గాల్ బ్లాడర్. లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది, గాల్ బ్లాడర్ స్టోర్ చేస్తుంది. ఓకే. విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కంట్రోల్స్ వాలంటరీ మూమెంట్స్? స్వచ్ఛంద చలనాలను నియంత్రించే మెదడు భాగం ఏది? సెరెబ్రమ్. ఫంక్షన్ ఆఫ్ ద కార్పస్ కొల్లాసమ్ ఇన్ ద బ్రెయిన్? మెదడులో కార్పస్ కొల్లాసమ్ యొక్క పని కనెక్ట్స్ ద టూ హెమిస్ఫియర్స్. రెండు హెమిస్ఫియర్స్ ని కలుపుతుంది. హార్మోన్ దట్ రెగ్యులేట్స్ ద స్లీప్ వేక్ సైకిల్? నిద్రని నియంత్రించే హార్మోన్ మెలటోనిన్. టైప్ ఆఫ్ జాయింట్ ఫౌండ్ ఇన్ ద ఎల్బో? ఎల్బోలో సంయోగ రకం హింజ్ జాయింట్. బ్లడ్ వెజల్స్ క్యారింగ్ బ్లడ్ టువర్డ్స్ ద హార్ట్? హృదయం వైపుకి రక్తం తీసుకెళ్లే నాణాలు వెయిన్స్.
రోల్ ఆఫ్ బైల్ ఇన్ డైజెషన్, జీర్ణక్రియలో పిత్తం పాత్ర. ఎమల్సిఫైస్ ఫ్యాట్స్, కొవ్వులను చిన్న చిన్న భాగాలుగా మార్చటం. పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ రెస్పాన్సిబుల్ ఫర్ మెమరీ అండ్ లెర్నింగ్, మెమరీ మరియు అభ్యాసానికి బాధ్యత వహించే మెదడు భాగం హిప్పోకాంపస్. ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఆల్వియోలీ ఇన్ లంగ్స్, ఊపిరితిత్తుల్లో ఆల్వియోలీ యొక్క ప్రధాన పని గ్యాస్ ఎక్స్చేంజ్, వాయువు మార్పిడి. విటమిన్ ఎసెన్షియల్ ఫార్ బ్లడ్ క్లాటింగ్, రక్తం గడ్డకట్టడానికి అవసరమైన విటమిన్ కే. కాజ్ ఆఫ్ మజిల్ ఫెటీగ్, కండరాల అలసటకు కారణం. అక్యుములేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్, లాక్టిక్ ఆమ్లం సేకరణ. సెల్ ఆర్గానెల్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రోటీన్ సింథసిస్, ప్రోటీన్ సింథసిస్ కోసం బాధ్యత వహించే కణ అవయవం రైబోసోమ్. మెయిన్ ఫంక్షన్ ఆఫ్ హైపోథాలమస్, హైపోథాలమస్ యొక్క ప్రధాన పని రెగ్యులేట్స్ బాడీ టెంపరేచర్ అండ్ హంగర్, శరీర ఉష్ణోగ్రత, ఆకలిని నియంత్రించడం. ఎంజైమ్ దట్ బ్రేక్స్ డౌన్ స్టార్చ్ ఇన్ ద హ్యూమన్ బాడీ, మానవ శరీరంలో స్టార్చ్ని విరగడి చేసే ఎంజైమ్ ఇస్ అమిలేస్. రోల్ ఆఫ్ మైలిన్ షీత్ ఇన్ నర్వ్ సెల్స్, నాడీ కణాల్లో మైలిన్ షీత్ పాత్ర ఇంక్రీజెస్ స్పీడ్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ ట్రాన్సిషన్, నాడీ సంకేత వేగాన్ని పెంచుతుంది. హార్మోన్ సిక్రెటెడ్ బై ద అడ్రినల్ గ్లాండ్స్ డ్యూరింగ్ స్ట్రెస్, ఒత్తిడి సమయంలో అడ్రినల్ గ్రంథులు విడుదల చేసే హార్మోన్ అడ్రిలిన్. ఫంక్షన్ ఆఫ్ ప్లేట్లెట్స్ ఇన్ బ్లడ్, రక్తంలో ప్లేట్లెట్ల పనితీరు హెల్ప్స్ ఇన్ బ్లడ్ క్లాటింగ్. పార్ట్ ఆఫ్ ద ఐ కంట్రోలింగ్ ద అమౌంట్ ఆఫ్ లైట్ ఎంటరింగ్, కంటికి ఏ భాగం ప్రవేశించే కాంతిని నియంత్రిస్తుంది ఇస్ ఐరిస్. మీనింగ్ ఆఫ్ ఆస్మోసిస్, ఆస్మోసిస్ అంటే ఏంటి? మూమెంట్ ఆఫ్ వాటర్ త్రూ అ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్, సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ ద్వారా నీటి చలనం. విటమిన్ డెఫిషియన్సీ కాజింగ్ స్కర్వీ, ఏ విటమిన్ లోపం వల్ల స్కర్వీ సంభవిస్తుంది? విటమిన్ సి డెఫిషియన్సీ, విటమిన్ సి లోపం. స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీ, మూత్రపిండపు నిర్మాణ యూనిట్ నెఫ్రాన్, ఇది ఇంతకు ముందు చూసాం. పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ రెస్పాన్సిబుల్ ఫర్ రెగ్యులేటింగ్ హార్ట్ బీట్ అండ్ బ్రీదింగ్, గుండె మరియు శ్వాస నియంత్రణకు బాధ్యత వహించే మెదడు భాగం మెడ్యులా ఒబ్లాంగేటా, మెడ్యులా ఒబ్లాంగేటా. ఓకే. క్వశ్చన్ నెంబర్ 12, హూ ఇస్ మేరీ కామ్? మేరీ కామ్ ఎవరు? అన్ ఇండియన్ బాక్సర్ అండ్ 6 టైమ్ వరల్డ్ ఛాంపియన్, భారత బాక్సర్ మరియు 6 సార్లు ప్రపంచ ఛాంపియన్. ఇంకో షిఫ్ట్లో అడిగారు హూ ఇస్ పూజా రాణి, పూజా రాణి ఎవరు? అన్ ఇండియన్ బాక్సర్ అండ్ 2 టైమ్ ఏషియన్ ఛాంపియన్, భారత బాక్సర్ మరియు 2 సార్లు ఆసియా ఛాంపియన్. ఇంకో షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్ హూ ఇస్ సతీష్ కుమార్? అన్ ఇండియన్ బాక్సర్ హూ కంపీటెడ్ ఇన్ ద హెవీ వెయిట్ కేటగిరీ. సతీష్ కుమార్ ఎవరు? భారతీయ బాక్సింగ్ విభాగంలో పోటీ పడిన భారత బాక్సర్. ఓకే. ఇంకో షిఫ్ట్లో ఇవన్నీ కూడా తెలంగాణ డిఎస్సి 2024లో వేరే వేరే షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్స్. ఓకే. చిత్ర మగిమరాజ్ వన్ ద వరల్డ్ ఛాంపియన్షిప్ ఇన్ విచ్ స్పోర్ట్ ఇన్ 2014 అండ్ 2016? చిత్ర మగిమరాజ్ 2014 మరియు 2016లో ఏ క్రీడలో వరల్డ్ ఛాంపియన్షిప్ని గెలుచుకున్నారు అంటే స్నూకర్ ఈజ్ ద ఆన్సర్. ఓకే. ఇప్పుడు మనం కొంతమంది స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళు అసలు ఏం గేమ్ ఆడతారు అన్నది చూద్దాం. ఓకే. నీరజ్ చోప్రా జావెలిన్ త్రో, మీరాబాయి చను వెయిట్ లిఫ్టింగ్, లవ్లీనా బోర్గెహిన్ బాక్సింగ్, రవికుమార్ దహియా రెస్లింగ్, పివి సింధు బ్యాడ్మింటన్, బజరంగ్ పునియా రెస్లింగ్, హిమా దాస్ అథ్లెటిక్స్, దూతి చంద్ అథ్లెటిక్స్, అన్షు మలిక్ రెస్లింగ్, ఎల్వెనిల్ వలువివన్ is shooting, Vinesh Phogat wrestling, Satvik Sairaj Rankireddy badminton, Chirag Shetty badminton, Manika Batra table tennis, Arjun Yerigasi chess, Rani Rampal hockey, Mithali Raj cricket, Smriti Mandhana cricket, Harmeet Desai table tennis, Saurabh Chaudhary shooting, Mary Kom boxing, Virat Kohli cricket, Saina Nehwal badminton, Rohit Kumar cricket, these are a little common ones, Deepa Karmakar gymnastics, Chitra Magimaraj snooker or billiards, Lovepreet Singh weightlifting, Satish Kumar boxing, Deepa Karmakar gymnastics ఇది వచ్చింది, కోనేరు హంపి చెస్. ఓకే. Question number 16. The Ashes men's test cricket series is played between which two countries? The Ashes test cricket series ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది? The answer is England and
ఆస్ట్రేలియా. ఓకే, యాషెస్ మెన్స్ క్రికెట్ సిరీస్ అనేది మనకి 2 ఏళ్లకి ఒకసారి జరుగుతుంది. ఓకే, ఈ 2 కంట్రీస్ మధ్యలో, ఇంగ్లాండ్కి ఆస్ట్రేలియాకి మధ్యలో. బైఎనియల్లీ అంటే 2 ఇయర్స్కి ఒకసారి. ఇది మనకి ఎందుకు అడిగారు టీజీడిఎస్సీలో అంటే బికాస్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెస్ట్ క్రికెట్ సిరీస్, అందుకని చెప్పి అడిగారు. క్వశ్చన్ నెంబర్ 17. What was the theme for World Immunization Week 2024 held in April? 2024 ఏప్రిల్లో నిర్వహించబడిన వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ థీమ్ ఏంటి? హ్యూమన్లీ పాసిబుల్ ఇమ్యునైజేషన్ ఫర్ ఆల్. This theme celebrated the 50th anniversary of the World Health Organization expanded program on immunization. Humanly possible అందరికీ టీకాలు అన్నది థీమ్. ఈ థీమ్ ఈ వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ ఏదైతే జరిగిందో ఇది 50th యానివర్సరీ ఆఫ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఆన్ ఇమ్యునైజేషన్. ఇలా యుఎన్ ఇట్లాంటి వాటి యానివర్సరీస్ మనం చూస్తే ఆగస్ట్ 12, 2024న జెనీవా కన్వెన్షన్స్ యొక్క 75th యానివర్సరీ జరిగింది. ఓకే, మార్క్డ్ 75 years since the adoption of the Geneva Conventions in 1949, which set the standards for international humanitarian law. 1949లో జెనీవా కన్వెన్షన్స్ ప్రారంభమై 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని ఆగస్టు 12, 2024న జరుపుకున్నారు. ఇవి అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలకు పునాదులు వేశాయి. ఓకే, సో ఈ 2024న దేని 75th యానివర్సరీ అంటే జెనీవా కన్వెన్షన్స్ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. అక్టోబర్ 24, 2025 జరగనున్నది. ఓకే, 80th anniversary of the United Nations. It commemorates 80 years since the UN Charter came into force in 1945, establishing the United Nations. 1945లో ఐక్యరాజ్య సమితి సాంఘిక రాజ్యాంగం అమలులోకి వచ్చి 80 సంవత్సరాలు పూర్తవుతున్న సంబర్ధాన్ని గుర్తు చేసుకుంటారు. ఓకే, ఇది 80 years అవుతుంది. యునైటెడ్ నేషన్స్ ఇంకా రాలేదు. అక్టోబర్ 24, 1945 వచ్చింది. సో 2025కి 80 years అవుతుంది. The UN was established to promote peace, cooperation and human rights worldwide. Currently UNలో మనకి 193 member states ఉన్నారు and works on global issues like poverty, climate change and peacekeeping. ఐక్యరాజ్య సమితి 80వ వార్షికోత్సవం 2025 అక్టోబర్ 24న జరుపుకుంటారు. 1945 అక్టోబర్ 24న యుఎన్ చార్టర్ అమలులోకి రావటం గుర్తు చేస్తుంది. శాంతి, సహకారం, మానవ హక్కుల కోసం ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ప్రస్తుతం 193 సభ్య దేశాలు ఉన్నాయి. ఇవి పేదరికం, వాతావరణ మార్పులు, శాంతి స్థాపన, ఇదైతే ఊరికి పేరుకుంది, వంటి సమస్యలను ఎదుర్కొంటాయి. ఇండియాలో మనం చూస్తే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసి 75th యానివర్సరీ నవంబర్ 26, 2024 celebrates 75 years since the adoption of the Constitution of India in 1949, which came into effect on January 26, 1950. 1949లో మన భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన 75వ వార్షికోత్సవం జరుపుకున్నారు. ఇది 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. ఓకే, ఈ డేట్న మనము ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసాము. నవంబర్ 26, 2024న ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసిన 75th యానివర్సరీ. ఓకే, డిసెంబర్ 25, 2024న మనము అటల్ బిహారీ వాజ్పేయి ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ కదా, ఈయన 100th బర్త్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకున్నాం. ఓకే, మార్క్స్ ద సెంటనరీ ఆఫ్ ద బర్త్ ఆఫ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి, known for his contributions to Indian politics and development. ఈయన 100వ జయంతి. ఓకే, ఈయన ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి పోఖరణ్ 2 న్యూక్లియర్ టెస్ట్ ఈయన లీడర్షిప్ కిందే నడిచాయి. ఓకే, సో హీ కండక్టెడ్ ఇండియా సెకండ్ న్యూక్లియర్ టెస్ట్, మేకింగ్ ఇండియా అ డిక్లేర్డ్ న్యూక్లియర్ వెపన్ స్టేట్. సెకండ్ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. మేజర్ సిటీస్ని కనెక్ట్ చేస్తూ హీ స్టార్టెడ్ దిస్ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్. ఓకే, కార్గిల్ వార్ లీడర్షిప్ కూడా ఈయన టైంలోనే అయింది. హీ ప్రొవైడెడ్ స్ట్రాంగ్ లీడర్షిప్ డ్యూరింగ్ ద కార్గిల్ కాన్ఫ్లిక్ట్, ఎన్ష్యూరింగ్ విక్టరీ ఫార్ ఇండియా. He launched Delhi Lahore bus service in 1999 and Lahore Summit to reduce tension. 2015లో posthumously ఈయనకి భారతరత్న
రత్న అవార్డు ఇచ్చారు. ఓకే, పోఖ్రన్ 1 న్యూక్లియర్ టెస్ట్ ఎప్పుడు జరిగింది? ఈ పోఖ్రన్ 2 టెస్ట్ ఏమో మనకి 1998లో వాజ్పేయి లీడర్షిప్లో నడిచింది కదా. పోఖ్రన్ 1 ఏమో మనకి 1974లో పోఖ్రన్లో రాజస్థాన్లో జరిగింది. దీని ఆఫీషియల్లీ స్మైలింగ్ బుద్ధ అని చెప్పంటాము. కండక్టెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ. India's first successful nuclear bomb test, making it the 6th nation to test a nuclear weapon. Okay. 1974 మే 18న రాజస్థాన్లో పోఖ్రన్లో నిర్వహించారు. దీని అధికారిక పేరు స్మైలింగ్ బుద్ధ. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఈ పరీక్ష చేపట్టబడింది. ఇది భారతదేశం యొక్క తొలి అణు పరీక్ష. భారతదేశాన్ని 5వ అణు 6 ఇక్కడ 6th అన్నాము అణు ఆయుధ పరీక్ష నిర్వహించిన దేశంగా నిలపబడింది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 18. The Montreal Protocol that came into effect in 1989 is related to what? 1989లో అమల్లోకి వచ్చిన మాంట్రియల్ ప్రోటోకాల్ ఏ అంశానికి సంబంధించింది? సబ్స్టెన్సెస్ దట్ డిప్లీట్ ద ఓజోన్ లేయర్, ఓజోన్ పొరను తగ్గించే పదార్థాలు. ఓకే, సో మాంట్రియల్ ప్రోటోకాల్ ఎప్పుడు జరిగింది అంటే 1989లో. దీంట్లో ఇట్ ఈస్ రిలేటెడ్ టు వాట్ అంటే సబ్స్టెన్సెస్ దట్ డిప్లీట్ ద ఓజోన్ లేయర్. సో దీన్ని బట్టి ఇప్పుడు తెలంగాణ డిఎస్సిలో ఇలాంటి జీకే క్వశ్చన్స్ వచ్చాయి అంటే ఆంధ్ర డిఎస్సిలో ఎలా వస్తాయి అన్నది మీకు ఒక అంచనా వచ్చేస్తుంది. సో మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఎయిమ్డ్ ఎట్ ఫేసింగ్ అవుట్ ది ప్రొడక్షన్ అండ్ కన్సంప్షన్ ఆఫ్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్. మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది ఓజోన్ పొరను నాశనం చేసే రసాయనాల ఉత్పత్తి వినియోగాన్ని తగ్గించడానికి తీసుకున్న అంతర్జాతీయ ఒప్పందం. Okay, it has been successful in reducing the use of CFCs, HCFCs and other harmful chemicals, leading to the gradual recovery of the ozone layer. CFCs, HCFCs మరియు ఇతర హానికర రసాయనాల వినియోగాన్ని తగ్గించడం ద్వారా ఓజోన్ పొర పునరుద్ధరణకు దోహదం చేసింది. ఓకే, ఇది మాంట్రియల్ ప్రోటోకాల్ అని ఎందుకంటామంటే ఇది కెనడాలోని మాంట్రియల్ అన్న ప్లేస్లో మనం సైన్ చేసాం కాబట్టి. ఇలానే ఇంకొక ఇంపార్టెంట్ ప్రోటోకాల్ ఇస్ క్యోటో ప్రోటోకాల్. ఇది మనం క్యోటో జపాన్లో సైన్ చేసాము 1997లో. టు రెడ్యూస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, హరిత గృహ వాయువుల ఉత్సర్గలను తగ్గించడానికి అభివృద్ధి చెందిన దేశాలకు లక్ష్యాలు నిర్దేశింపబడిన ఒప్పందం. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అగ్రిమెంట్ ఇస్ ప్యారిస్ అగ్రిమెంట్. 2015లో ప్యారిస్ ఫ్రాన్స్లో సైన్ చేసాము. ఎయిమ్స్ టు లిమిట్ గ్లోబల్ వార్మింగ్ to well below 2 degrees with efforts for 1.5 degrees. భూగోళ ఉష్ణోగ్రతలను 2 డిగ్రీల కంటే తక్కువగా, సాధ్యమైనంత వరకు 1.5 degrees కంటే తక్కువగా నియంత్రించడానికి కృషి చేసే ఒప్పందం. అనదర్ ఇంపార్టెంట్ కన్వెన్షన్ ఇస్ స్టాక్హోమ్ కన్వెన్షన్. 2001లో ఇది స్టాక్హోమ్ స్వీడన్లో సైన్ చేశారు. A treaty to eliminate or restrict persistent organic pollutants. ఓకే, POPs అంటే persistent organic pollutants. స్థిరంగా ఉండే రసాయనాల ఉత్పత్తి వినియోగాన్ని నియంత్రించడానికి లేదా తొలగించడానికి ఒప్పందం. బేసిల్ కన్వెన్షన్ 1989 బేసిల్ స్విట్జర్లాండ్లో సైన్ చేశారు. టు కంట్రోల్ ట్రాన్స్ బౌండరీ మూవ్మెంట్స్ అండ్ డిస్పోజల్ ఆఫ్ హెజార్డస్ వేస్ట్, హానికర వ్యర్థాల సరిహద్దు రవాణా నిర్వహణపై నియంత్రణ కోసం ఒప్పందం. ఓకే, ఇవన్నీ కూడా మనని అడిగే ఛాన్స్ ఉంది. క్వశ్చన్ నెంబర్ 19. ఒక షిఫ్ట్ పేపర్లో వాట్ ఈస్ ఎడ్యుసాట్ అని చెప్పి అడిగారు. ఓకే, సో ఇట్ ఈస్ అ కమ్యూనికేషన్ శాటిలైట్. ఇంకో షిఫ్ట్లో హౌ మెనీ పేలోడ్స్ డెడ్ ఆదిత్య L1 లాంచ్డ్ బై ఇస్రో ఇన్ సెప్టెంబర్ 2023 క్యారీ అని చెప్పి అడిగారు. సెప్టెంబర్ 2023లో ఇస్రో ద్వారా ప్రయోగించబడిన ఆదిత్య L1 ఎన్ని పేలోడ్స్ కలిగి ఉంది అంటే ఆన్సర్ 7 ఈజ్ ద ఆన్సర్. ఇంకొక షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్ ఇన్ విచ్ ఇయర్ వాస్ చంద్రయాన్ 2 లాంచ్. చంద్రయాన్ 2 ఏ సంవత్సరంలో ప్రయోగించబడింది? 2019. ఇంకొక క్వశ్చన్ ఇన్ విచ్ ఇయర్ వాజ్ మంగళయాన్ మార్స్ ఆర్బిటర్ మిషన్ లాంచ్. దిస్ ఇస్ 2013. మంగళయాన్ మార్స్ ఆర్బిటర్ మిషన్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? 2013లో. ఓకే, వెన్ వాజ్ ఆదిత్య 1 ఇండియాస్ ఫస్ట్ సోలార్ మిషన్ లాంచ్డ్. ఆదిత్య 1 భారతదేశపు మొదటి సౌర మిషన్ ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 2023లో. ఓకే, ఇంకొక క్వశ్చన్ బ్రహ్మోస్ ఈజ్ అ సూపర్సానిక్ క్రూయిజ్ మిసైల్ దట్ క్యాన్ బి లాంచ్ ఫ్రమ్ విచ్ ప్లాట్ఫామ్స్.
బ్రహ్మోస్ సూపర్సానిక్ క్రూయిజ్ మిజైల్ ఎక్కడి నుంచి ప్రయోగించవచ్చు? సబ్మెరీన్ నుంచి, షిప్ నుంచి, ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి, ల్యాండ్ నుంచి, ఎక్కడి నుంచి అయినా దీన్ని మనము లాంచ్ చేయొచ్చు. ఓకే. సో వాట్ ఈస్ ఎడ్యుసాట్ అని చెప్పి అడిగారు. ఇంకొకటి ఎడ్యుసాట్ ఆర్ జీసాట్ 3 లాంచ్ ఇన్ 2004 ఇస్ ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ ఎడ్యుకేషనల్ శాటిలైట్ ఫర్ క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్. 2004లో ప్రారంభించిన జీసాట్ 3 ఎడ్యుసాట్ భారతదేశం యొక్క మొదటి విద్యా ఉపగ్రహం. ఓకే. ఇలా ఈ టాపిక్ మీద మనకి డిఫరెంట్ షిఫ్ట్స్లో మనకి క్వశ్చన్స్ అడిగారు. ఓకే. సో మనకి నేను కొన్ని ఇంపార్టెంట్వి నేను కలెక్ట్ చేశాను, అవి ఒకసారి చూద్దాం. ఓకే. శాటిలైట్ నేమ్, లాంచ్ డేట్, లాంచ్ వెహికల్, లాంచ్ స్టేషన్, వాట్ ఈస్ ద పర్పస్. ఓకే. ఎడ్యుసాట్ మనం చూసాము 2004లో. లాంచ్ వెహికల్ ఇస్ జిఎస్ఎల్వి, సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోటలో. ఫస్ట్ డెడికేటెడ్ ఎడ్యుకేషనల్ శాటిలైట్ ఫర్ డిస్టెన్స్ లెర్నింగ్, దూర విద్య కోసం ప్రత్యేక విద్యా ఉపగ్రహం. సెకండ్ ఈజ్ ఇన్సాట్ 3C, ఇది 2002లో. ఏరియాన్ 5 ఈజ్ అ వెహికల్. ఎక్కడి నుంచి? కోరో, ఫ్రెంచ్ గయానా నుంచి లాంచ్ చేశారు. ప్రొవైడెడ్ టెలికమ్యూనికేషన్స్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్. జీసాట్ 6 2015లో. లాంచ్ వెహికల్ ఇస్ జిఎస్ఎల్వి D6. Launch center is Satish Dhawan Space Center Sriharikota. Purpose is mobile communication S-band services. Okay. IRNSS-1A 2013లో. Launch vehicle is PSLV C-22. Satish Dhawan Space Center, first satellite of Naval Sea, India's regional navigation system. RISAT-1 2012లో. PSLV C-19 Satish Dhawan, రేడార్ ఇమేజింగ్ శాటిలైట్ ఫర్ ఆల్ వెదర్ ఎర్త్ అబ్జర్వేషన్స్, అన్ని వాతావరణాల్లో భూదృశ్య పరిశీలన కోసం. కార్టోసాట్ 2 2007లో. పిఎస్ఎల్వి C7 సతీష్ ధవన్ నుంచి, హై రెజల్యూషన్ ఇమేజెస్ ఫార్ అర్బన్ అండ్ రూరల్ ప్లానింగ్, పట్టణ గ్రామీణ ప్రణాళిక కోసం అధిక స్పష్టత చిత్రాలు. ఇన్సాట్ 3Ds 17 February 2014 జిఎస్ఎల్వి F14 సతీష్ ధవన్ నుంచి, వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ డిజాస్టర్ వార్నింగ్, వాతావరణ సూచనలు, విపత్తు హెచ్చరికల కోసం. ఎక్స్పోసాట్ 1 January 24 పిఎస్ఎల్వి C58 సతీష్ ధవన్ నుంచి, ఫస్ట్ ఇండియన్ మిషన్ టు స్టడీ కాస్మిక్ ఎక్స్రే పోలరైజేషన్, కాస్మిక్ ఎక్స్రే పోలరైజేషన్ అధ్యయనం కోసం మొదటి మిషన్. EOS 08 16 August 24 SSLV D3 సతీష్ ధవన్, ఎన్వైరన్మెంటల్ మానిటరింగ్ అండ్ ఎర్త్ అబ్జర్వేషన్, పర్యావరణ పర్యవేక్షణ, భూ పరిశీలన. స్పేడెక్స్ 30 December 24 PSLV C40 సతీష్ ధవన్, టెక్నాలజీ డెమోన్స్ట్రేషన్ ఫార్ ఆటోనమస్ శాటిలైట్ డాకింగ్, ఉపగ్రహ డాకింగ్ సాంకేతికత పరీక్ష. NVS 02 IRNSS-1K 29th January 2025 GSLV F15 సతీష్ ధవన్, ఎన్హాన్స్డ్ నేవల్ సీ నావిగేషన్ సర్వీసెస్ నావిక్ 1. Okay, this is not naval, this is నావిక్ అనమాట. ఓకే. నావిక్ 2 మెరుగైన నావిగేషన్ సేవలు. ఆదిత్య 1 ఇక్కడి నుంచి ఇంపార్టెంట్. ఆదిత్య 1 2 September 2023 పిఎస్ఎల్వి C57 సతీష్ ధవన్, ఇండియాస్ ఫస్ట్ మిషన్ టు స్టడీ ద సన్ ఫ్రమ్ L1 పాయింట్, సూర్యుని అధ్యయనం కోసం మొదటి మిషన్. ఓకే. ఇలాంటి వీటన్నిటి మీద మనని అడిగే ఛాన్స్ ఉంది. Question number 20. Which temple was destroyed by Muslim rulers and rebuilt several times? The last time being after independence on the orders of Sardar Vallabhbhai Patel. ఏ దేవాలయం ముస్లిం పాలకులు ధ్వంసం చేసి స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదేశాలపై తిరిగి నిర్మించబడింది అంటే ఆన్సర్ ఇస్ సోమనాథ్ టెంపుల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సోమనాథ్ టెంపుల్ అనేది వన్ ఆఫ్ ఇండియాస్ ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ రెవర్డ్ టెంపుల్స్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. సోమనాథ్ టెంపుల్ని గజ్నీ కూడా ప్లండర్ చేశారు. ఇది మనకి గుజరాత్లో పడుతుంది. సోమనాథ్ ఆలయం భారతదేశంలో ప్రాచీనంగా ప్రసిద్ధి పొందిన దేవాలయం గుజరాత్లో ఉంది. ఓకే. ఈ టెంపుల్ గురించి మనకి స్కంద పురాణ, భగవత పురాణాల్లో కూడా ఉంది. ఇట్ ఈస్ డెస్ట్రాయిడ్ అండ్ రీబిల్ట్ మల్టిపుల్ టైమ్స్, ఫేమస్లీ డెస్ట్రాయిడ్ బై మొహమ్మద్ ఆఫ్ గజ్నీ ఇన్ 1025 CE. మొహమ్మద్ ఆఫ్ గజ్నీ ఇన్వేషన్స్ గురించి మనం చూస్తే అతను ఇండియాని 17 సార్లు అటాక్ చేసి ఇన్వేట్ చేసి టెంపుల్స్ నుంచి జనాల నుంచి డబ్బులు తీసుకెళ్ళిపోయి వాళ్ళ క్యాపిటల్లో ఇన్వెస్ట్ చేసుకున్నారు. మెయిన్లీ టు లూట్ టెంపుల్ వెల్త్ ఇన్ సోమనాథ్, మథురా అండ్ కన్నౌజ్.
Question number 22. Gidda is a traditional dance form of women belonging to which state? ఓకే, భాంగ్డా అనేది మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు కలిసి చేస్తారు లేదా ఓన్లీ మగవాళ్ళు చేస్తారు. గిద్దా అనేది పంజాబ్లో ఆడవాళ్ళు చేసే డాన్స్ని మనం గిద్దా అని చెప్పంటాం. గిద్దా అనే సాంప్రదాయ నృత్యం మహిళలకు సంబంధించిన ఏ రాష్ట్రానికి చెందింది అంటే పంజాబ్ ఇస్ ద ఆన్సర్. ఓకే, గిద్దా అనేది పంజాబ్కి సంబంధించింది. విమెన్స్ ఫోక్ విత్ సింగింగ్ బోలియా మహిళల జానపద నృత్యం. గర్బా అనేది గుజరాత్లో చేస్తారు. సర్క్యులర్ డాన్స్ డ్యూరింగ్ నవరాత్రి, నవరాత్రి చక్రాకార నృత్యం. బిహు అస్సాంలో చేస్తారు. హార్వెస్ట్ ఫెస్టివల్ పంట పండగ నృత్యం. యక్షగాన కర్ణాటకలో మైథలాజికల్ డాన్స్ పురాణ కథల నాటకం. కథకళి కేరళ డాన్స్ డ్రామా విత్ మేకప్ అండ్ కాస్ట్యూమ్స్ వేషధారణ నాటకం. లావణి మహారాష్ట్ర ఫాస్ట్ పేస్డ్ ఫోక్ డాన్స్ విత్ సింగింగ్ వేగవంతమైన జానపద నృత్యం. మోహిని ఆటం కేరళ గ్రేస్ఫుల్ డాన్స్ బై విమెన్ సొగసైన మహిళా నృత్యం. భాంగ్డా పంజాబ్ ఎనర్జెటిక్ హార్వెస్ట్ డాన్స్ ఉత్సాహభరిత పంట పండగ నృత్యం. చౌ ఒడిషా జార్ఖండ్ వెస్ట్ బెంగాల్లో మార్షల్ ఆర్ట్స్ బేస్డ్ డాన్స్ అంటే వాళ్ళ కర్రలతోనో దీంతోనో చేస్తారనమాట. దాండియా రాస్ గుజరాత్ స్టిక్ డాన్స్ డ్యూరింగ్ నవరాత్రి దాండియా కర్రలతో నృత్యం. మణిపురి ఈజ్ అ డాన్స్ ఫామ్ ఇన్ మణిపూర్ క్లాసికల్ డాన్స్ విత్ వైష్ణవ్ థీమ్స్ వైష్ణవ సాంప్రదాయ నృత్యం. సత్రియా అస్సాం వైష్ణవ్ మొనాస్ట్రీ డాన్స్ వైష్ణవ మఠాల నృత్యం. ఒడిస్సీ ఒడిషా ఏన్షియంట్ క్లాసికల్ డాన్స్ ప్రాచీన శాస్త్రీయ నృత్యం. కూచిపుడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర డ్రామా క్లాసికల్ స్టైల్ నాట్య నృత్యం. భారతనాట్యం తమిళనాడు ఓల్డెస్ట్ ఇండియన్ క్లాసికల్ డాన్స్ అత్యంత ప్రాచీన నాట్యం. కుడియాట్టం కేరళ సంస్కృత్ థియేటర్ రికగ్నైజ్డ్ బై యునెస్కో సంస్కృత నాటకం. జాత్ర వెస్ట్ బెంగాల్ ఫోక్ థియేటర్ విత్ హ్యూమర్ అండ్ స్టోరీస్ హాస్యంతో కూడిన జానపద నాటకం. వీణ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇవి ఇన్స్ట్రుమెంట్స్ సౌత్ ఇండియాలో క్లాసికల్ స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్. ఢోల్ అనేది పంజాబ్లో ఇంపార్టెంట్ డ్రమ్ అండ్ ఫోక్ మ్యూజిక్ జానపద సంగీతంలో ముఖ్యమైన డ్రమ్. దట్స్ ఎ ఢోల్ కదా, దానికి ఒక తాడు. సంతూర్ జమ్మూ అండ్ కాశ్మీర్లో క్లాసికల్ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్. రవీంద్ర సంగీత్ వెస్ట్ బెంగాల్లో సంగీతం. టాగోర్స్ పోయిటరీ బేస్డ్ మ్యూజిక్ రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన కవితలని బేస్ చేసుకుని ఫామ్ చేసిన మ్యూజిక్. పుంగ్ చోలం మణిపూర్ డ్రమ్ అండ్ డాన్స్ పర్ఫార్మెన్స్ డ్రమ్ నృత్య ప్రదర్శన. బిహు డాన్స్ అస్సాం ఎనర్జెటిక్ ఫోక్ డాన్స్ ఫార్ బిహు ఫెస్టివల్. పాండవాణి ఛత్తీస్గఢ్ సింగింగ్ మహాభారత స్టోరీస్ మహాభారత కథల గానం. బౌల్ వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ మిస్టికల్ ఫోక్ మ్యూజిక్ ట్రెడిషన్ ఆధ్యాత్మిక ప్రజా సంగీతం. తెరుకోటు తమిళనాడు స్ట్రీట్ థియేటర్ విత్ కాస్ట్యూమ్స్ వీధి నాటకం వేషధారణ. గోటిపువా ఒడిషా డాన్స్ బై బాయ్స్ డ్రెస్డ్ యాజ్ గర్ల్స్ అమ్మాయిలుగా వేషధారణలో బాలుర నృత్యం. పటోలా గుజరాత్ డబుల్ ఇక్కత్ సిల్క్ వీవింగ్ ద్విగుణిత ఇక్కత్ పట్టు చీరలు. ఓకే, దిస్ ఈస్ అగైన్ వీ హ్యావ్ కమ్ ఇన్ టు ఫ్యాబ్రిక్. ఓకే, పట్టచిత్ర ఒడిషాది ట్రెడిషనల్ క్లాత్ బేస్డ్ పెయింటింగ్ చీరలపై చిత్రించిన ప్రాచీన చిత్రకళ. మధుబని ఆర్ట్ బీహార్కి సంబంధించింది. ఫోక్ ఆర్ట్ విత్ బ్రైట్ కలర్స్ చక్కని రంగులతో కూడిన ప్రజా చిత్ర కళ. ఓకే, సో వీ స్టార్టెడ్ విత్ ద ఫెస్టివల్స్ ఏవైతే అడుగుతారో, దెన్ వీ సా ఫ్యూ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ వీ ఎండెడ్ అప్ విత్ సమ్ art. Okay, question number 23. Which bank launched the green rupee term deposit in January 2024 to fund environmental projects? పర్యావరణ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేందుకు 2024 జనవరిలో గ్రీన్ రూపీ టర్మ్ డిపాజిట్ ప్రారంభించిన బ్యాంక్ ఏది అంటే ఎస్బీఐ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఈ గ్రీన్ రూపీ టర్మ్ డిపాజిట్ అనేది జనవరి 2024లో ఎస్బీఐ వాళ్ళు లాంచ్ చేశారు. ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్కి డబ్బులు రేస్ చేసేందుకు. ఓకే, అంటే ఈ టర్మ్ డిపాజిట్ ఏదైతే ఉందో ఎక్కువ రోజుల కోసం మనం డిపాజిట్ చేయాలి. అంటే 1111 డేస్ అంటే అబౌట్ 3 years కోసం డిపాజిట్ చేసే ఫిక్స్డ్ డిపాజిట్ ఇది. ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ రెసిడెంట్ ఇండివిజువల్స్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్ ట్రస్ట్ ఎక్సెట్రా. అలైన్స్ విత్ ఇండియాస్ గ్రీన్ ఫినాన్సింగ్ గోల్స్ అండ్ క్లైమేట్ కమిట్మెంట్స్. ఓకే, question number 24. Which institute located in Mysore is known for Indian language
స్టడీస్. భారతీయ భాషల అధ్యయనానికి ప్రసిద్ధమైన మైసూర్లోని సంస్థ ఏది? ఆన్సర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ ఇస్ ద ఆన్సర్. ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ అనేది మైసూర్ కర్ణాటకలో ఉంది. జూలై 17, 1969లో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్థాపించారు. ఓకే. ప్రైమరీ ఫోకస్ ఇస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్ ఇంక్లూడింగ్ క్లాసికల్, ట్రైబల్ అండ్ ఎండేంజర్డ్ లాంగ్వేజెస్. ఓకే. ఇలా కొన్ని ఇన్స్టిట్యూట్ బేస్డ్ ఆన్ కల్చర్ ఎక్కడున్నాయని చెప్పి చూద్దాము. ఫస్ట్ ఢిల్లీలో ఉన్నవన్నీ చూసేద్దాము, తర్వాత మిగతా ప్లేసెస్ చూస్తే మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఓకే. ఇవన్నీ ఫస్ట్ మనవి ఢిల్లీలో ఉన్నవి. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, థియేటర్ అండ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్, నాటక కళల విద్య, ఇది ఢిల్లీలో ఉంది. సాహిత్య అకాడమీ ఢిల్లీలో ప్రమోట్స్ లిటరేచర్ ఇన్ 24 ఇండియన్ లాంగ్వేజెస్, 24 భాషల్లో సాహిత్య ప్రోత్సాహం ఇస్తారు. సంగీత నాటక్ అకాడమీ, ఇది కూడా ఢిల్లీలో ఉంది, ప్రమోట్స్ మ్యూజిక్, డాన్స్ అండ్ డ్రామా, సంగీతం, నృత్యం, నాటకం ప్రోత్సాహం. లలిత కళా అకాడమీ ఢిల్లీలో విజువల్ ఆర్ట్స్, పెయింటింగ్, స్కల్ప్చర్, దృశ్య కళల ప్రోత్సాహం. ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ద ఆర్ట్స్ ఢిల్లీలో కల్చరల్ హెరిటేజ్ ప్రిజర్వేషన్ అండ్ రీసెర్చ్, సాంస్కృతిక వారసత్వం పరిరక్షణ పరిశోధన. రాష్ట్రీయ సంస్కృత్ సంస్థాన్, ఇది కూడా ఢిల్లీ, సాంస్క్రిట్ లాంగ్వేజ్ టీచింగ్ అండ్ రీసెర్చ్, సంస్కృత భాష శిక్షణ పరిశోధన. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ఢిల్లీలో ఇండియాస్ కల్చరల్ డిప్లొమసీ ప్రమోషన్, సాంస్కృతిక సంబంధాల ప్రోత్సాహం. నేషనల్ మ్యూజియం ఢిల్లీలో ఉంది, ఇండియన్ ఆర్ట్, హిస్టరీ, కల్చర్ ప్రిజర్వేషన్, భారతీయ కళ, చరిత్ర, సంస్కృతి ప్రదర్శన. నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో ఉంది, ప్రిజర్వేషన్ ఆఫ్ హిస్టారికల్ రికార్డ్స్, చారిత్రక పత్రాల పరిరక్షణ. సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఢిల్లీలో కల్చరల్ ఎడ్యుకేషన్ అండ్ టీచర్ ట్రైనింగ్, సాంస్కృతిక విద్య, ఉపాధ్యాయ శిక్షణ. భారతీయ విద్యా భవన్ ముంబైలో ఉంది, ఇండియన్ కల్చరల్ ఎడ్యుకేషన్ అండ్ హెరిటేజ్, భారతీయ సాంస్కృతిక వారసత్వం విద్య. నేషనల్ సెంటర్ ఫర్ ద పర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఇది కూడా ముంబైలో ఉంది, ప్రమోట్స్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్, మ్యూజిక్, డాన్స్, థియేటర్, ప్రదర్శన కళాశాల ప్రోత్సాహం. కేంద్రీయ హిందీ సంస్థాన్ ఆగ్రా ఉత్తరప్రదేశ్లో ఉంది, ఇట్ ప్రమోట్స్ అండ్ ట్రైన్స్ ఇన్ హిందీ లాంగ్వేజ్, హిందీ భాష ప్రోత్సాహం శిక్షణ. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్, ఇది హైదరాబాద్ తెలంగాణలో ఉంది, ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్, దీన్ని మనం ఇప్పుడు ఈఎఫ్ఎల్ యూనివర్సిటీ అని చెప్పి అంటాం. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్, ఇది చెన్నై తమిళనాడులో ఉంది, రీసెర్చ్ అండ్ ప్రమోషన్ ఆఫ్ క్లాసికల్ తమిళ్, శాస్త్రీయ తమిళ భాష పరిశోధన ప్రోత్సాహం. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్, ఇది మైసూరు కర్ణాటక, రీసెర్చ్ అండ్ ప్రమోషన్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్, భారతీయ భాషల పరిశోధన ప్రోత్సాహం. మహారాజా సయాజీరావ్ యూనివర్సిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ లింగ్విస్టిక్స్, ఇది వదోదరాలో ఉంది, లింగ్విస్టిక్ అండ్ లాంగ్వేజ్ స్టడీస్, భాషా శాస్త్రం, భాషల అధ్యయనం. డెక్కన్ కాలేజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, డిపార్ట్మెంట్ ఆఫ్ లింగ్విస్టిక్స్, ఇది పూణేలో ఉంది, లింగ్విస్టిక్స్, ఏన్షియంట్ లాంగ్వేజెస్ రీసెర్చ్, భాషా శాస్త్రం, ప్రాచీన భాషల పరిశోధన. క్వశ్చన్ నెంబర్ 25. ఐవీఎఫ్ అండ్ ఐయుఐ ఆర్ ట్రీట్మెంట్స్ ఫర్ ఐవీఎఫ్ మరియు ఐయుఐ ఏ సమస్యకు చికిత్స పద్ధతులు అంటే ఇన్ఫర్టిలిటీ, వంధ్యత ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 26. Which state became the first in India to launch the Vidya Vidhava Punarvivaha Protsahan Yojana in March 2024? 2024 మార్చిలో విద్యా విధవ పునర్వివాహ ప్రోత్సాహన యోజన ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది అంటే జార్ఖండ్. జార్ఖండ్ 2024లో స్టార్ట్ చేసిన తర్వాత 2025లో ఒడిశాలో కూడా స్టార్ట్ చేశారు. ఇన్క్లూషన్ ఆఫ్ విడోస్ ఇన్ ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన. క్వశ్చన్ నెంబర్ 27 జనరల్ సైన్స్కి సంబంధించిన క్వశ్చన్ అడిగారు తెలంగాణ డిఎస్సి 2024లో. ఇన్ ప్రెషర్ కుక్కర్స్ వాట్ హ్యాపన్స్ టు ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్? ప్రెషర్ కుక్కర్లో నీటి మరిగే స్థానం ఏమవుతుంది అని చెప్పి అంటున్నారు. నిప్ అంటిస్తే ఏమవుతుంది? బాయిలింగ్ పాయింట్ పెరుగుతుంది. ఇట్ ఈస్ రైజ్డ్, అది పెరుగుతుంది. ఓకే, ఇలా కొన్ని జనరల్ సైన్స్కి సంబంధించినవి చూద్దాము. మొదటిది మనం చూసాం కదా. సెకండ్ ఇస్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గ్యాస్. గ్రీన్ హౌస్ గ్యాసెస్లో కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ వల్ల ఏమవుతుంది? ఇట్ ట్రాప్స్ హీట్ ఇన్ ద అట్మాస్ఫియర్. అంటే వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోతే
వేడి కూడా ఎక్కువ మన అట్మాస్ఫియర్లో ఉండిపోతుంది. కార్బన్ డయాక్సైడ్ వాతావరణం నిలుపుతూ ఉష్ణోగ్రతని పెంచుతుంది. ఓకే. థర్డ్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్, విద్యుత్ ప్రతిఘటన యూనిట్ ఇస్ ఓమ్. ఓమ్ మెజర్స్ హౌ మచ్ మెటీరియల్ రెసిస్ట్స్ ఎలక్ట్రిక్ కరెంట్. విద్యుత్ ప్రవాహాన్ని ప్రతి ఐ డోంట్ నో వాట్, ఇది కట్ అయిపోయినట్టుంది. ఓకే. లైట్ బల్బ్ ఇన్వెంటర్ కనుగొన్న వాళ్ళు థామస్ ఎడిసన్. ఫిఫ్త్ యాసిడ్ ఇన్ లెమన్, నిమ్మకాయలో ఉండే యాసిడ్ ఇస్ సిట్రిక్ యాసిడ్. దీనివల్లే మనకి పులుపుతనం అంటే సార్ టేస్ట్ వస్తుంది. SI unit of electric current is ampere. It measures the rate of electron flow. Largest gland in body, శరీరంలో అతి పెద్ద గ్రంథి కాలేయం, లివర్. లివర్ ఫంక్షన్ ఏంటి? డీటాక్సిఫైస్ అండ్ ప్రాసెసెస్ న్యూట్రియంట్స్. కాలేయం విషతుల్యాలను తొలగిస్తుంది, ఆహారాన్ని ప్రాసెస్ చేస్తుంది. రెడ్ ప్లానెట్ అని దేన్నంటే మనము ఎరుపు గ్రహం ఈజ్ మార్స్, మంగళ గ్రహం. ఇట్ అపియర్స్ రెడ్ డ్యూ టు ఐరన్ ఆక్సైడ్. మంగళ గ్రహంలోని ఇనుము ఆక్సైడ్ వల్ల ఎరుపు కనిపిస్తుంది. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అట్ నార్మల్ టెంపరేచర్, సాధారణంగా నీటి మరిగే స్థానం ఇస్ 100 degree centigrade or 212 degree Fahrenheit. Water boils at this temperature under normal conditions. సాధారణ పరిస్థితుల్లో ఈ ఉష్ణోగ్రత వద్ద మరుగుతుంది. కెమికల్ సింబల్ ఆఫ్ గోల్డ్, బంగారానికి రసాయన చిహ్నం ఇస్ AU అని చెప్పి రాస్తాం. ఇది లాటిన్లో ఆరం అన్న పదం నుంచి వచ్చింది. సెల్ పార్ట్ విత్ జెనెటిక్ మెటీరియల్, జన్యు పదార్థం ఉన్న కణ భాగం, దాన్ని మనము న్యూక్లియం, కణ కేంద్రం అని చెప్పి అంటాం. న్యూక్లియస్లోనే మనకి DNA ఉంటుంది. DNA కంట్రోల్ సెల్ ఫంక్షన్. DNA ఫుల్ ఫామ్ ఏంటి? డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్. దీంట్లో మన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ దాగుంటుంది. కెమికల్ ఫార్ములా ఆఫ్ టేబుల్ సాల్ట్. టేబుల్ ఉప్పు సూత్రం ఇస్ NaCl, సోడియం క్లోరైడ్. మనము మన తిండిలో వేసుకునే సాల్ట్ దట్ ఈస్ సోడియం క్లోరైడ్. గ్యాస్ ఫర్ బలూన్స్, బర్త్డే అప్పుడు బలూన్స్ నింపుతారు కదా, దట్ ఈస్ హీలియం గ్యాస్. హీలియం ఎందుకు ఫిల్ చేస్తామంటే అది మామూలు గాలి కంటే లైట్గా ఉంటుంది. సో ఇట్ ఈస్ లైట్ అండ్ నాన్ ఫ్లేమబుల్. డిస్కవరర్ ఆఫ్ పెన్సిలిన్, పెన్సిలిన్ని కనుక్కున్నవాడు అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఇట్ వాజ్ ద ఫస్ట్ యాంటీబయోటిక్. లిక్విడ్ మెటల్ అట్ రూమ్ టెంపరేచర్, గది ఉష్ణోగ్రతలో ద్రవ లోహం ఉన్నది మర్క్యూరీ. మర్క్యూరీని మనము థర్మోమీటర్లో వాడతాం. క్లోజెస్ట్ ప్లానెట్ టు ద సన్, సూర్యునికి సమీప గ్రహం ఈజ్ మర్క్యూరీ, బుధుడు. ఇట్ ఈస్ ఆల్సో ద స్మాలెస్ట్ ప్లానెట్. ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ గ్రెగర్ మెండెల్. సైంటిఫిక్ నేమ్ ఆఫ్ హార్ట్స్ పేస్మేకర్, హృదయ పేస్మేకర్ శాస్త్రీయ నామం ఇస్ సినోఆర్ట్రియల్ నోడ్. pH of pure water at 25 degrees is 7. యూనిట్ ఆఫ్, ఇది కూడా అడిగారు అనుకుంటా ఒక పేపర్లో, యూనిట్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్, వాతావరణ పీడన యూనిట్ ఇస్ బారోమీటర్. కెమికల్ ఫార్ములా ఆఫ్ వాషింగ్ సోడా ఈజ్ Na2CO3.10H2O. సెల్ పవర్ హౌస్, కణశక్తి కేంద్రం ఈజ్ మైటోకాండ్రియా, ప్రొడ్యూసెస్ ఎనర్జీ ఫర్ సెల్ ఫంక్షన్స్. హార్డెస్ట్ న్యాచురల్ సబ్స్టెన్స్, అత్యంత దృఢ సహజ పదార్థం ఈజ్ డైమండ్. సన్షైన్ విటమిన్ అని దేన్ని అంటాము? విటమిన్ డీని అంటాము. ఇది మన స్కిన్ ప్రొడ్యూస్ చేస్తుంది ఎప్పుడైతే దాన్ని మనము సూర్యకాంతికి ఎక్స్పోజ్ చేస్తాం, వెన్ వీ ఎక్స్పోజ్ అవర్ స్కిన్ టు సన్లైట్. గ్యాస్ ఫర్ ఫోటోసింథసిస్ ఇస్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ లేకుండా ప్లాంట్స్ ఫుడ్ని తయారు చేసుకోలేవు. యూనివర్సల్ బ్లడ్ డోనర్ O నెగటివ్. మినరల్ ఫర్ హిమోగ్లోబిన్ ఇస్ ఐరన్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. హీ ఈస్ ద వన్ హూ డ్రాఫ్టెడ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్, సహజ వాయువు ప్రధాన అంశం ఇస్, ఇది నాకు డౌట్, లాఫింగ్ గ్యాస్. మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ సో దిస్ కరెక్ట్ ఓన్లీ, న్యాచురల్ గ్యాస్ అన్నారు. మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ ఇస్ మీథేన్. మీథేన్ ఈజ్ యూస్డ్ ఫర్ ఫ్యూయల్. మీథేన్ని మనము CH4 అని చెప్పి డినోట్ చేస్తాం. లాఫింగ్ గ్యాస్ అని చెప్పి నైట్రస్ ఆక్సైడ్ని వాడతాము. దీన్ని మనం ఎనస్థీషియా ఇవ్వడానికి వాడతాం, ప్లస్ మైల్డ్ సెడేషన్. స్టీమ్ ఇంజిన్ ఇన్వెంటర్ ఈజ్ జేమ్స్ వాట్. క్విక్ లైమ్ ఫార్ములా ఈజ్ CaO. దీన్ని మనం సిమెంట్లో కన్స్ట్రక్షన్లో వాడతాం. న్యూట్రాన్ డిస్కవరర్ ఇస్ జేమ్స్ చాడ్విక్. బ్రెయిన్ పార్ట్ ఫర్ బ్యాలెన్స్, స్థిరత సంతులనం మెదడు భాగమే సెరెబెలం. దీనివల్లే మనం పోస్చర్ని బ్యాలెన్స్ని మెయింటైన్ చేయగలుగుతాము.
నియాసిన్ విటమిన్ B3ని అంటాము. ఇట్ హెల్ప్స్ ఎనర్జీ మెటబాలిజం. లాంగెస్ట్ డే పొడవైన రోజు సమ్మర్ సాలిస్టిస్. ఇది మనకి జూన్ 21న పడుతుంది. ఇది లాంగెస్ట్ డే లైట్ ఇన్ నార్దర్న్ హెమిస్ఫియర్కి ఈ డేట్. ఈక్వల్ డే ఈక్వల్ నైట్ని మనము ఈక్వినాక్స్ అంటాము. మార్చి 21న సెప్టెంబర్ 23న పడుతుంది. షార్టెస్ట్ డే వింటర్ సాలిస్టిస్ డిసెంబర్ 21న. దిస్ ఈజ్ ఆల్సో షార్టెస్ట్ డే లైట్ ఇన్ నార్దర్న్ హెమిస్ఫియర్, ఉత్తర గోళంలో. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎంఎస్ స్వామినాథన్. ఈయన వల్లే మనకి హై ఈల్డ్ ఫార్మింగ్ అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ ఇస్ ఆర్యభట్ట. దీన్ని మనం 1975లో లాంచ్ చేసాం. లార్జెస్ట్ బోన్ ఇన్ హ్యూమన్ బాడీ ఈజ్ ఫెమూర్. ఈ ఫెమూర్ అనేది మన తొడ బోన్, థై బోన్ అనమాట. ఇట్ సపోర్ట్స్ అవర్ బాడీ వెయిట్. ఓకే. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఇన్ స్పేస్. అంతరిక్షానికి వెళ్ళిన తొలి భారతీయ మహిళ ఈజ్ కల్పన చావ్లా. నాసా తరఫు నుంచి వెళ్ళారు. కెమికల్ ఫార్ములా ఆఫ్ జిప్సమ్ ఈజ్ CaSO4.2H2O. దీన్ని మనం సిమెంట్లో, ప్లాస్టర్లో వాడతాం. ఫస్ట్ ఇండియన్ టు విన్ నోబెల్ ప్రైజ్ ఈజ్ రవీంద్రనాథ్ ఠాగూర్. ఐ థింక్ ఇట్స్ ఫర్ గీతాంజలి. కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ సి ఈజ్ L-ascorbic acid. ఈ విటమిన్ సి తీసుకున్నప్పుడు మన ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. ఇన్స్ట్రుమెంట్ టు మెజర్ ఎర్త్ క్వేక్స్. భూకంపాలని కొలిచే పరికరం ఈజ్ సీస్మోగ్రాఫ్. సీస్మోగ్రాఫ్స్లో ఏదైతే వేవ్స్ చూస్తారో దాన్ని మనం సీస్మిక్ వేవ్స్ అని చెప్పి అంటాం. భూకంప తడతలను కొలుస్తుంది. లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్. మనిషి మెదడులో అతిపెద్ద భాగం ఈజ్ సెరెబ్రమ్. సెరెబ్రమ్ కంట్రోల్స్ థింకింగ్, మెమరీ అండ్ ఎమోషన్స్. ఆలోచనలను, జ్ఞాపకాలు, భావాలను నియంత్రిస్తుంది. డివైస్ కన్వర్టింగ్ కెమికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్. రసాయన శక్తిని విద్యుత్తుగా మార్చే పరికరం ఈజ్ బ్యాటరీ. యూజ్డ్ ఇన్ ఎలక్ట్రానిక్ డివైసెస్. బ్యాటరీ లోపల ఒక పేస్ట్ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ కెమికల్స్. ఆ కెమికల్ ఎనర్జీని అది ఎలక్ట్రికల్ ఎనర్జీలోకి మార్చి మనకి ఇస్తుంది. గ్యాస్ కాజింగ్ యాసిడ్ రెయిన్. ఆమ్ల వర్షానికి కారణమయ్యే వాయువు సల్ఫర్ డైఆక్సైడ్. కంబైన్స్ వాటర్ టు ఫార్మ్ యాసిడ్. అందుకే ఎండాకాలం తర్వాత ఎప్పుడైతే మనకి ఫస్ట్ వాన పడుతుందో ఆ ఫస్ట్ వానలో ఎప్పుడు కూడా తడవకూడదు. మెయిన్ గ్యాస్ ఇన్ ఎర్త్ అట్మాస్ఫియర్. ఎర్త్ అట్మాస్ఫియర్లో ఉన్న గ్యాసెస్లో మ్యాక్సిమం మనకున్నది నైట్రోజన్. నైట్రోజన్ మేక్స్ 78% ఆఫ్ ఎయిర్ విచ్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్. నోబెల్ గ్యాస్ యూజ్డ్ ఇన్ లైటింగ్. అంటే నియాన్ బోర్డ్స్ ఉంటాయి కదా షాపుల ముందు, దీపాల కోసం ఉపయోగించే నోబెల్ వాయువు దట్ ఈస్ నియాన్. నియాన్ లైట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ అడ్వర్టైజింగ్ సైన్స్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 28. వాట్ ఈస్ ద కరెంట్ బౌండరీ లైన్ బిట్వీన్ USA and Canada? ఈసారి డెఫినెట్లీ ఐ థింక్ దే షుడ్ ఆస్క్ అబౌట్ ఇండియా పాకిస్తాన్ బార్డర్, ఇండియా చైనా బార్డరు, ఇండియా బంగ్లాదేశ్ బార్డరు అడుగుతారని చెప్పి ఒక డౌట్. ఓకే. వాట్ ఈస్ ద కరెంట్ బౌండరీ లైన్ బిట్వీన్ USA అండ్ కెనడా? యూఎస్ఏకి కెనడాకి మధ్యలో ఉన్న బౌండరీ లైన్ని మనము 49th ప్యారలల్ అని చెప్పి అంటాం. USA మరియు కెనడా మధ్య ప్రస్తుత సరిహద్దు గీత ఏది అంటే 49వ అక్షాంశం. ఓకే. క్వశ్చన్ నెంబర్ 29. వాట్ ఈస్ ద బౌండరీ లైన్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్? దాన్ని మనము డ్యూరెంట్ లైన్ అని చెప్పి అంటాం. పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు గీత ఏది అంటే డ్యూరెంట్ లైన్. క్వశ్చన్ నెంబర్ 30. వాట్ ఈస్ ద మ్యాగ్నెట్ లైన్ అసోసియేటెడ్ విత్ ఫ్రాన్స్ అండ్ జర్మనీ? ఇండియా అండ్ పాకిస్తాన్ ఈస్ రాట్క్లిఫ్ లైన్. సో 49th parallel is USA Canada, Durand line is Pakistan Afghanistan, Maginot line is France and Germany, Ratcliffe line is India and Pakistan, McMahon line is India and China, Arunachal Pradesh, Tibet వైపు అన్నమాట. This is drawn by Sir Henry McMahon in 1914. ఈ రాట్క్లిఫ్ అనే ఎందుకు వచ్చింది? This is drawn by Sir Cyril Ratcliffe in 1947. Demarcates the boundary between India and Pakistan. Hindenburg line is between Germany and Poland. Mannerheim line is Russia and Finland. Ordonis line is Germany and Poland. Siegfried line is Germany and France. Okay. So probably manaki India, Pakistan, Afghanistan, China, Bangladesh ఇవే అడిగే ఛాన్స్ కొంచెం ఎక్కువ ఉంది. ఓకే. క్వశ్చన్ నెంబర్ 32. Who holds the contingency fund of India on behalf of the president? భారత రాష్ట్రపతి తరఫున కంటింజెన్సీ ఫండ్ని ఎవరు నిర్వహిస్తారు అంటే సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. భారత ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖ సెక్రటరీ. కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి? ఓకే, మనకి
ఏదైనా ఎమర్జెన్సీ వస్తుంది, ఏదైనా న్యాచురల్ డిజాస్టర్ వస్తుంది, లేదా ఏదైనా సడన్గా ఒక వార్ వస్తుంది. అలాంటి నేషనల్ ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు అన్ఫోర్సీన్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి, అంటే మనం అనుకోని ఖర్చులు. ఆ ఖర్చులు మనం ఎక్కడి నుంచి పెడతాం, దానికోసం అని చెప్పి మనము మన బడ్జెట్లోనే కంటింజెన్సీ ఫండ్ అని చెప్పి ఓపెన్ చేసి దాంట్లోకి కొంత డబ్బులు తోస్తూ ఉంటాం. ఓకే, సో మనలాగానే ఆ ఫండ్లోంచి తీసి మనం ఎమర్జెన్సీలో వాడతాం. ఓకే, సో కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా ఇస్ ఎ కాన్స్టిట్యూషనల్లీ ఎస్టాబ్లిష్డ్ ఎమర్జెన్సీ రిజర్వ్ designed to provide the Indian government with immediate financial resources to address unforeseen expenditures such as natural disasters, wars, or other national emergencies. ఈ కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఆర్టికల్ 267(1) of the Indian Constitution. Question number 33. Who received the Dada Saheb Phalke for the award Ki Masli అన్నప్పుడు వినోద్ ఖన్నా is the answer. ఇది తెలంగాణ డిఎస్సిలో అడిగారు. ఇది ఎందుకు అడిగారో నాకు అసలు అర్థం కూడా అవ్వలేదు, ఎందుకంటే వినోద్ ఖన్నా 2024కి పోయి కూడా ఆల్రెడీ 3 ఏళ్ళు అయిపోయింది, మరి ఎందుకు అడిగారు. దాదాసాహెబ్ ఫాల్కేని మనము ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అని చెప్పి అంటాం, భారతీయ సినిమా పితామహుడు. ఈయన హీ మేడ్ ద ఫస్ట్ ఇండియన్ ఫీచర్ ఫిలిం రాజా హరిశ్చంద్ర ఇన్ 1913లో రాజా హరిశ్చంద్ర అనే తొలి సినిమాని రూపొందించారు. ఓకే, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఫస్ట్ అవార్డు ఇచ్చింది మనము దేవికా రాణికి. ఈవిడ షీ ఈజ్ అన్ యాక్ట్రెస్ అండ్ ప్రొడ్యూసర్. ఓకే, 1969లో ఇచ్చాము ఆవిడకి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ లాస్ట్ది 2024లో మనం ఇచ్చింది మిథున్ చక్రవర్తికి. హీ ఈజ్ అన్ యాక్టర్ రికగ్నైజ్డ్ ఫర్ హిస్ అవుట్స్టాండింగ్ కాంట్రిబ్యూషన్స్ టు ఇండియన్ సినిమా. ఇప్పుడు 70th నేషనల్ ఫిలిం అవార్డ్స్లో ఇచ్చాము. ఓకే, తెలుగు వాళ్ళల్లో మనం చూస్తే 1974లో మనము బిఎన్ రెడ్డికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది ఫర్ డైరెక్టింగ్ క్లాసిక్స్ లైక్ మల్లీశ్వరి. ఓకే, హీఈస్ ద ఫస్ట్ సౌత్ ఇండియన్ రెసిపియంట్ ఆఫ్ ద అవార్డ్. 1980లో పి జయరాజ్ యాక్టర్ డైరెక్టర్ యాక్టెడ్ ఇన్ 170 ఫిలిమ్స్ అక్రాస్ మల్టిపుల్ లాంగ్వేజెస్ ఇంక్లూడింగ్ తెలుగు. ఓకే, సో దిస్ ఇస్ తెలుగు, తమిళ, మలయాళం అన్నీ కలిపి. 1982లో ఎల్వి ప్రసాద్ హీ యాక్టెడ్ ఇన్ ద ఫస్ట్ టాకీస్ ఆఫ్ హిందీ అలమారా, తమిళ్లో కాళిదాస్, తెలుగు భక్త ప్రహ్లాద. హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ ద ప్రసాద్ స్టూడియోస్. 1986 బి నాగిరెడ్డి ఈజ్ అ ప్రొడ్యూసర్. హీ ప్రొడ్యూస్డ్ తెలుగు ఫిలిమ్స్, ఫౌండర్ ఆఫ్ విజయవాహిని స్టూడియోస్. 1990 అక్కినేని నాగేశ్వరరావు హీ స్టార్డ్ ఇన్ ఓవర్ 250 ఫిలిమ్స్, పివటల్ ఫిగర్ ఇన్ తెలుగు సినిమా. 2009 డి రామనాయుడు ఈజ్ అ ప్రొడ్యూసర్. హీ హోల్డ్స్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఫర్ మోస్ట్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్డ్ బై అన్ ఇండివిజువల్. 2016 కె విశ్వనాథ్ డైరెక్టర్ known for films highlighting Indian arts and culture such as Shankaravarnam, Swati Mutyam. Question number 34. Justice M. Fatima Bivi గురించి అడిగారు. 2024లో ఎందుకు అడిగారంటే ఆవిడ ఆ ముందు సంవత్సరమే జడ్జి ఫాతిమా బీవి పోయారు, అందుకని చెప్పి తెలంగాణ డిఎస్సి 2024లో ఆవిడ గురించి క్వశ్చన్ అడిగారు. ఓకే, జస్టిస్ ఎం ఫాతిమా బీవి హూ వాస్ కాన్ఫర్డ్ ద పద్మభూషణ్ ఇన్ 2024 బిలాంగ్స్ టు విచ్ స్టేట్? ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే కేరళ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలా మనం చూస్తే డాక్టర్ కె కస్తూరి రంగన్ ఈ మనం ప్రీవియస్ వీడియోస్లో కరెంట్ అఫైర్స్ వీడియోలో చూసాం మనము. ఈయన గురించి మనం అడిగే చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి. హీ బిలాంగ్స్ టు కర్ణాటక. ఎన్ఈపికి ఈయన ఈజ్ కీ కాంట్రిబ్యూటర్ ప్లస్ హీ వాజ్ ఆల్సో ద ఇస్రో చైర్మన్. ఇది కూడా మనం చూసాము. నల్లికర్, ఐఎమ్ నాట్ రిపీటింగ్ ఆల్ దీస్ థింగ్స్. వాల్మీక్ థాపర్ ఈజ్ ఫ్రమ్ ఢిల్లీ. ఈజ్ ఎ కన్జర్వేషనిస్ట్, టైగర్ ఎక్స్పర్ట్. ఈయన రాసిన పుస్తకం ల్యాండ్ ఆఫ్ ద టైగర్ ది అల్టిమేట్ గైడ్. ఓకే, కరెంట్ అఫైర్స్లో మనము జనవరి 2025లో ఎవరు పోయారు అన్నది ఒక లిస్ట్ 7-8 మందిని చూసాము. అందుకని ఏవైతే అందులో నేను కవర్ చేశానో అది నేను ఎక్స్ప్లెయిన్ చేయను. ఓకే, డాక్టర్ రాజగోపాల చిదంబరం తమిళనాడుకి చెందిన ఆయన. హీఈస్ ఎ న్యూక్లియర్ సైంటిస్ట్, కీ ఫిగర్ ఇన్ ఇండియాస్ న్యూక్లియర్ టెస్ట్. హీ గాట్ పద్మ విభూషణ్. మనోజ్ కుమార్ హిందీ హీరో, ఈయన ఢిల్లీలో సంబంధించిన ఆయన. హీ హ్యాస్ యాక్టెడ్ అండ్ డైరెక్టెడ్ ఇన్ ఫిలిమ్స్ లైక్ ఉపకార్, పూరబ్ और పశ్చిమ్. హీ గాట్ ఎ పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్. బ్రిటిష్ నంది కూడా మనం చూసాము. జయ వర్మ ఉత్తరప్రదేశ్కి చెందిన ఆయన. ఈజ్ అ పోయెట్, రైటర్, హిందీ ట్రాన్స్లేషన్స్, బుక్ సాత్ కదం. ఓకే, సుదీప్ పాండే అన్న ఆయన బీహార్కి సంబంధించిన భోజ్పురి యాక్టర్, ప్రొడ్యూసర్. ఈజ్ ఆల్సో ద బ్రాండ్ అంబాసిడర్ ఫార్ బీహార్ టూరిజం. డాక్టర్ గులాం మొహమ్మద్ వాస్తవి మహారాష్ట్రకి సంబంధించిన ఇస్లామిక్ స్కాలర్,
Urdu works, founder of Jamia Millia Islamia, Delhi అనమాట. 10th, Sukhdev Singh Dhinsa, he's from Punjab. He is a veteran Akali Dal politician, former Union Minister and Padma Bhushan. H.S. Venkatesha Murthy is from Karnataka. He is a Kannada poet, playwright, and he also got Sahitya Academy Translation Prize, Rajyotsava Award. Mayadhar Raut is from Odisha. Odissi dancer, choreographer, revived Odissi dance. Ramakanta Rath is from Odisha. He is a modernist Odia poet in Rasana Pustakam. Sri Radha Saptama Ritu Sahitya Academy Saraswati Samman Padma Bhushan ఇవి ఆయనకి వచ్చాయి. హుమ్రా ఖురేషి కూడా మనం కరెంట్ అఫైర్స్ వీడియోలో చూసాము. ప్రభాకర్ కరేకర్ గోవా నుంచి ఈజ్ ఎ హిందుస్థానీ క్లాసికల్ వోకలిస్ట్. హీ గాట్ ది అవార్డ్స్ ఆఫ్ తాన్సేన్ సమ్మాన్ సంగీత నాటక్ అకాడమీ అవార్డ్. భీమ్ బెసెల్ ఢిల్లీకి సంబంధించిన ఆయన. ఈజ్ ఎ ఫిలంథ్రాపిస్ట్, కో ఫౌండర్ ఆఫ్ ఫ్యాబ్ ఇండియా, promoted Indian crafts. R.P. Bamba is from Punjab. He is a mathematician. Punjab University VC. Ramanujam medal వచ్చింది, Padma Bhushan వచ్చింది. Question number 35. Which states had the ruling political party re-elected in the state assembly elections held in 2024 along with the general elections? 2024 సాధారణ ఎన్నికలతో పాటు జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ తిరిగి ఎన్నికైన రాష్ట్రాలు ఏవి? ఓకే, తిరిగి అంటే మళ్ళా దేవర్ ఇన్ పవర్, వాళ్ళే మళ్ళీ వచ్చారంటే దట్ ఈస్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ హర్యానా. బీజేపీనే ఉండేది, బీజేపీనే గెలిచింది మళ్ళా. క్వశ్చన్ నెంబర్ 36. వాట్ ఈస్ ఆల్బినిజం? ఆల్బినిజం అంటే ఏంటి? ఇట్ ఈస్ జెనెటిక్ డిజార్డర్. ఓకే, జనరలీ కొంతమందిని మనం చూస్తాం, వాళ్ళకి స్కిన్ తెల్లగా ఉంటుంది, జుట్టు కూడా గోల్డెన్ కలర్లో ఉంటుంది, కన్ను రెప్పలు కూడా ఐలాషెస్ కూడా తెల్ల గోల్డెన్ జుట్టులోనే ఉంటుంది. ఆ జెనెటిక్ కండిషన్ని మనము ఆల్బినిజం అని చెప్పంటాం. సో ఆల్బినిజం ఈజ్ అ జెనెటిక్ కండిషన్, ఎందుకంటే అది జీన్లో వచ్చేది, దానికి ట్రీట్మెంట్ కూడా ఉండదు. క్యారెక్టరైజ్డ్ బై absence or reduction of melanin pigment in the skin. మన చర్మంలో మెలనిన్ ఉంటేనే మన స్కిన్కి మనకున్న రంగు ఉంటుంది. ఓకే, ఆ మెలనిన్ అన్నది లేనప్పుడు ఆ ఆల్బినిజం అన్న అలా మనం ఉంటాం. ఓకే, సో ఆల్బినిజం అనేది జన్యు సంబంధ వ్యాధి. దీనివల్ల చర్మం, జుట్టు, కన్నుల్లోని మెలనిన్ అనే వర్ణ ద్రవ్యాన్ని ఉత్పత్తి చేయలేకపోవటం లేదా తక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ కాస్డ్ బై జెనెటిక్ మ్యూటేషన్స్ ఎఫెక్టింగ్ మెలనిన్ ప్రొడక్షన్. Question number 37. Dheeraj Bombadevara has qualified to participate in which sport at the Summer Olympics 2024 in Paris? Dheeraj Bombadevara 2024 Paris లో జరుగుతున్న సమ్మర్ ఒలింపిక్స్ లో ఏ క్రీడలో పాల్గొనటానికి అర్హత సాధించారు? ఈజ్ ఆర్చరీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 38. Sri Lanka and Netherlands qualified to play in the ICC Cricket World Cup 2023 held in India through the World Cup qualifier held in which country in July 2023? ఇది మనకి రాదు, so let us not see. 2023 questions మనకి ఇప్పుడు రావు. Question number 38. Which member institution of the World Bank Group focuses exclusively on the private sector? వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో ప్రైవేట్ రంగంపై మాత్రమే దృష్టి పెట్టిన సభ్య సంస్థ ఏది అంటే ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్. 39. Which United Nations organization received the Nobel Peace Prize in 2020? 2020లో నోబెల్ శాంతి బహుమతి పొందిన ఐక్యరాజ్య సమితి సంస్థ ఏది అంటే ద వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 2020లో వాళ్ళకి ప్రైజ్ వస్తే 2024 జూన్లో తెలంగాణ డిఎస్సిలో అడిగారు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 40. హౌ మెనీ కేటగిరీస్ ఆర్ ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సర్టిఫై ఫిల్మ్స్ అండర్? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఎన్ని కేటగిరీలలో సినిమాలను సర్టిఫై చేస్తుంది అంటే 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 41. The Iron Pillar in Mehrauli, Delhi belongs to the period of which dynasty? Guptas is the correct answer. ఢిల్లీ మెహ్రోలి ఐరన్ పిల్లర్ ఏ వంశానికి చెందింది? గుప్తుల టైంకి సంబంధించింది. మెహ్రోలి అంటే కుతుబ్ మినార్
ఇక్కడ కుతుబ్ మినార్ ఉంది అంటే ఆ మొత్తం కాంపౌండ్లో ఒక చోట మీరు చూస్తే ఈ ఐరన్ పిల్లర్ కనిపిస్తుంది. ఓకే, అంటే ఇక్కడ గుప్తాస్ అప్పుడు పెట్టుంటారు అని చెప్పి అర్థం. ఆ తర్వాత మనకి సల్తనత్ వచ్చినప్పుడు కుతుబ్ మినార్ని వాళ్ళు కట్టించారు. క్వశ్చన్ నెంబర్ 42. హూ రోడ్ పంచతంత్ర ఇన్ సంస్కృత్ అరౌండ్ ద 4th century BC? ఈసాపూర్వం 4వ శతాబ్దం ప్రాంతంలో సంస్కృతంలో పంచతంత్రాన్ని ఎవరు రాశారు అంటే విష్ణు శర్మ ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 43. వెన్ వాజ్ ద ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ ఇన్ ఇండియా ఓపెన్ వేర్? ఓకే, భారత్లో మొట్టమొదటి పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ప్రారంభించబడింది అంటే కోల్కతా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి ఇప్పుడు టెలిగ్రామ్ లేదు, టెలిగ్రామ్ సర్వీస్ అనేది మనకి క్లోజ్ చేసేసారు. క్వశ్చన్ నెంబర్ 44. వాట్ ఆర్ ద 2 houses ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ పాకిస్తాన్? ఓకే, పాకిస్తాన్ పార్లమెంట్లో యొక్క 2 సభలు ఏంటి? మనకి లోక్సభ రాజ్యసభ అంటాం కదా, లోవర్ హౌస్ అప్పర్ హౌస్. అలా పాకిస్తాన్లో నేషనల్ అసెంబ్లీ సెనెట్ అని చెప్పి అంటారు. క్వశ్చన్ నెంబర్ 45. హూ ఇస్ శ్రీ సిపి రాధాకృష్ణన్ appointed as Governor of Telangana in March 2024? He is the 3rd Governor of Telangana. Okay. Question number 46. What is the strategic framework of African Union aimed at inclusive and sustainable development? African Union యొక్క సమగ్ర మరియు స్థిరమైన అభివృద్ధికి సంబంధించిన ప్రణాళిక ఏమిటి అంటే Agenda 2063 is the correct answer. Question number 47. Which state does not have a concentration of the Dravidian group of languages? ద్రావిడ భాషా సమూహం ప్రధానంగా కలిగి లేని రాష్ట్రం ఏది అంటే తమిళనాడు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 48. వేర్ ఆర్ ద ద్రవిడియన్ గ్రూప్ ఆఫ్ లాంగ్వేజెస్ ప్రిడామినెంట్లీ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఇండియా? ద్రావిడ భాషల సమూహం ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో ఉంది అంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ అండ్ తెలంగాణ. ఓకే, సో ఒక రోజు ఒక షిఫ్ట్లో ఈ క్వశ్చన్ అడిగారు, ఒక రోజు ఒక షిఫ్ట్లో ఏమో ఈ క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్ నెంబర్ 49. విచ్ ఇనిషియేటివ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ సైబర్ క్రైమ్ ఇన్ ద కంట్రీ? భారత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రారంభించిన సైబర్ క్రైమ్పై దృష్టి పెట్టిన కార్యక్రమం ఏది అంటే 14C ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. Question number 50. This is the last one. The concept of nomination of members to the Rajya Sabha in the Indian Constitution was inspired by the constitution of which country? Rajya Sabhaku సభ్యుల నామినేషన్ విధానం ఏ దేశ రాజ్యాంగం ఆధారంగా రూపొందించబడింది అంటే ఐర్లాండ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, యాజ్ ఆఫ్ నౌ ఈ వీడియోలో మనము ఓన్లీ 50 కవర్ చేద్దాము, ఎందుకంటే ఇవి కూడా మనం కవర్ చేసుకుంటూ పోతే ఇట్ విల్ టేక్ 2 more hours. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది మీకు యూస్ఫుల్గా అనిపించిందా లేదా డెఫినెట్లీ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ప్లస్ మీకు నా వర్క్ నచ్చితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్, like the video and share the video to your friends. Okay, thank you for watching this.